నమస్కారం. హాట్ టాపిక్ స్వాగతం. సిసిసి హాట్ టాపిక్ ప్రేక్షకులకు చిన్న మనవి. దేశంలో ఇవాళ ఎక్కడ చూసినా ఒకటి దేశంలో ఈరోజు ఎక్కడ చూసినా ఒకటే చర్చ, అది జిఎస్టి, వస్తు సేవా పన్ను సంక్షిప్త రూపమే జిఎస్టి. ఒక రకంగా చెప్పాలంటే దేశంలో పన్నుల విధానంలో ఇదొక గొప్ప సంస్కరణల్ని మనం స్వాగతించాల్సిందే. సంస్కరణల్లో ఉన్న మంచి చెడ్లేమిటి, అందులో లోటుపాట్లేమిటి, ఇవాళ సమాజం దీని పట్ల ఏ విధంగా స్పందిస్తోంది, వర్తకలోకం ఏ విధంగా స్పందిస్తోంది, అధికార గణం ఏ విధంగా స్పందిస్తోంది, అలాగే ప్రొఫెషనల్స్ దీని పట్ల ఏమంటున్నారు, వినియోగదారులకి ఇది లాభమా నష్టమా, అల్టిమేట్గా దేశానికి ఏం జరుగుతుంది దీనివల్ల అన్నది ఇవాళ పెద్ద హాట్ డిస్కషన్, పెద్ద హాట్ టాపిక్ అయింది. అందుచేత సిసిసి ఈ కార్యక్రమాన్ని విడతల వారీగా కొన్ని వారాల పాటు దీన్ని నడపదలిచి తొలి విడతగా ఈరోజు ఈ చర్చా కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాం. ముందుగా ఈరోజు చర్చలో ఈ జిఎస్టీపై చర్చలో పాల్గొనగలిగారు. ముందుగా పరిచయం చేసుకుంటూ కోసూరి సుబ్బరాజు గారు, హోటలీర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వారు, ఇక మనందరికీ సుపరిచితులు, ప్రముఖ వ్యాపారవేత్త, రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో బిజినెస్ మ్యాగ్నెట్గా సుపరిచితులైన శ్రీ కంటిపూడి సర్వారాయుడు గారు, మరో పక్కన వర్తక లోకంలో అవగాహన, పన్ను విధానాల మీద, పన్నుల చెల్లింపు మీద, వర్తక వ్యవహారాల మీద, దేశంలో ట్యాక్సేషన్ ఎటువంటి పరిణామాలతో మార్పు చెందుతుంది, ఇలాంటి వాటి మీద లోతైన అవగాహన, పరిశీలన, ఆసక్తి ఉన్న బాలనాథ్ బలేష్ గుప్తా గారు, వారు రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ ట్రస్ట్ కార్యదర్శిగా ఉన్నారు. ఇక రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు శ్రీ బోర్లగడ్డ వెంకట సుబ్బారాయుడు గారు, జిల్లా ఫెడరేషన్ ఆఫ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ చైర్మన్ శ్రీ నందప్ శ్రీనివాస్ గారు. వీరితోటి మనం ఈరోజు ఈ చర్చా కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం. ముందుగా పెద్దలు కంటిపూడి సర్వారాయుడు గారిని జిఎస్టి అన్నది ఒక సంస్కరణగా మనం భావించడానికి ఉన్న అవకాశాలు ఏమిటి, అలాగే ఇందులో ఉన్న లోటుపాట్లు ఏమిటి? ఇది నిజమైన ఫెడరల్ స్ట్రక్చర్. ఇది స్టేటు సెంట్రల్ సమానంగా ట్యాక్సులు పంచుకునే విధానం. ఇది పూర్వకాలం సెంట్రల్ ట్యాక్స్, సెల్ ట్యాక్స్ వాళ్ళు ఎప్పుడు మనకి అడిగితే ఇచ్చి దానం చేసే టైం అది. ఇప్పుడు దానం కాదు, ఏ నెల కా నెల వాళ్ళ ఎవరి అకౌంట్లో వాళ్ళకి ఆ కలెక్షన్ అనేది పడిపోతుంది. స్టేట్ జిఎస్టీ, సెంట్రల్ జిఎస్టీ విధంగా 50-50% పడిపోతుంది. కాబట్టి ఇక్కడ ఈ స్టేట్ కానీ సెంట్రల్ కానీ ఏ విధంగా కాకపోతే ఎప్పటికప్పుడు నెట్వర్క్లోకి వెళ్ళి చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. పూర్వకాలం అయితే యాక్ట్, ఇప్పుడు చాలా మంచిది ఇది యాక్ట్ జిఎస్టీ. పూర్వకాలం ఎప్పుడైనా యాక్ట్ చేస్తే యాక్ట్ తర్వాత సాఫ్ట్వేర్ డెవలప్ అయిపోయి రకరకాల ఎవరికి కావాల్సిన ఏ మర్చెంట్ కావాలంటే ఆ మర్చెంట్ ఇంటర్ప్రిటేషను, మన ఐటల్ ఇంటర్ప్రిటేషన్, రకరకాల కేసులన్నీ కోర్టులో ఉండి అటువంటి పరిస్థితి లేకుండా ఇప్పుడు ఇది జిఎస్టీ అనేది అందరికీ మంచిది. అలాగే ఇంకా ఏంటంటే ఇది జిఎస్టీ అనేది 3 భాగాలు ఉంటుంది. ఐజిఎస్టీ స్టేట్ టు స్టేటు, అలాగే స్టేట్లో జిఎస్టీ, అలాగే ఈ విధంగా 3 స్ట్రక్చర్ ఉంటాయి. ట్యాక్స్ కట్టేది మాత్రం 2 చోట్లనే కడతాము. ఐజిఎస్టీ, మన స్టేట్ జిఎస్టీ, ఈ 2 ఉంటుంది. దీనివల్ల చాలా మంచిది. అదే కాకుండా మేక్ ఇన్ ఇండియా, బయట నుంచి కాంపిటీషన్, హెల్దీ కాంపిటీషన్ ఉంటుంది దీనివల్ల. అంతకుముందు వితౌట్లో ట్యాక్స్ లేకుండా అమ్మేవాడు కొనగా ఉండేవాడు, ట్యాక్స్ కష్టపడి కట్టి అమ్మేవాడు ఉండేవాడు. ఇద్దరికి పోటీ సరిగ్గా ఉండేది కాదు. ఇప్పుడైతే ఎక్కడ దీని మీద ట్యాక్స్ ఎవేషన్ చాలా వరకు కంట్రోల్ అవుద్ది. దీని గురించే మనకి ముందుగానే నోట్లు రద్దు చేయడం జరిగింది. మనకు అందరికీ తెలిసి తెలియపోయినా మన అందరూ కూడా మర్చెంట్స్ ఎవరి దగ్గర కెపాసిటీ, బ్యాలెన్స్ షీట్లు కూడా లెక్క తెలిపినవి. మొత్తం నోట్లు రద్దు చేయడం దీని గురించే. దానివల్ల తర్వాత జిఎస్టీ పెట్టారు. ఎప్పుడు ఈ జిఎస్టీ అనేది ఇవాళ కొత్తగా వచ్చింది కాదు, గత 7-8 సంవత్సరాలుగా రోజు 4 కమిటీల మీద కమిటీలు వేశారు. దీన్ని వర్కౌట్ చేశారు. చాలా మంచిది, చాలా హెల్దీ కాంపిటీషన్ ఉంటుంది బిజినెస్లో. సామాన్యంగా అందరికీ కూడా ఈ ట్యాక్స్ అంతకుముందు సెంట్రల్ ట్యాక్స్ కట్టేసి ఆ స్టేట్లో అమ్మేసి మొత్తం ట్యాక్స్ ఎవైన్ చేసి ఆ పరిస్థితి 2% సెంట్రల్ బిల్ రాసేవారు. వాడు వ్యాట్ తినేసేవాడు.
అలా పరిస్థితి లేకుండా ట్యాక్స్ ఎవేషన్ లేకుండా మొత్తం మీద ట్యాక్స్ పరిధిలోకి అందరూ వస్తాం. ఈ పరిస్థితుల్లో దేశాన్ని మేక్ ఇన్ ఇండియా, దీనివల్ల ఏమిటంటే ఇండియాలో వస్తువులకు కూడా దానికి బయట ఇతర దేశాలతో కాంపిటీషన్ చేయగలిగే శక్తి, బయట నుంచి వస్తువులు వేస్తే కస్టమ్స్ పడుతుంది, ఇక్కడ IGST కూడా కట్టాలి. ఈ రెండు కట్టి బయట నుంచి ఇంపోర్ట్ అయ్యే వస్తువులే ఉండవు. కాబట్టి ఇది చాలా మంచిది, దేశానికి మంచిది, మనందరికీ కూడా ప్రజలందరికీ మంచిది. కన్స్యూమర్కి ఎటువంటి ఇంపాక్ట్ ఉండదు. ఇంపాక్ట్ అనేది ఉంటే వితౌట్లో చేసేవాడికి ఇంపాక్ట్ ఉంటుంది. ఇప్పుడు అందరూ కూడా చిన్న వస్తువులు ఏం బాధ పెట్టే పరిస్థితి లేదు, సామాన్యుని వదిలేస్తారు, ఆ ప్రాబ్లం లేదు. దానికి లిమిట్ కూడా పెట్టారు, చాలా మంచిదని నేను నమ్ముతున్నాను. ఇప్పుడు మీరు అన్నది సంస్కరణగా ఒక మంచి స్వాగతించదగిన పరిణామంగా తీసుకోవడానికి మీరు చెప్పి కొన్ని కోణాలు అయితే, మరొకటి ఏంటంటే ఇన్ని 7 సంవత్సరాల నుంచి దీని మీద కసరత్తులు చేస్తున్నా సరే కూడా ఇవాళకి అధికార యంత్రాంగంలో కానీ, అటు కేంద్ర ప్రభుత్వ యంత్రాంగంలో కానీ, రాష్ట్ర రాష్ట్రాలలో ఉన్న యంత్రాంగాల్లో కానీ ఒక సన్నద్ధత, ప్రిపేర్నెస్ లేకుండా దీనికి వస్తున్నారు. ఎందుకంటే అవగాహన కల్పిస్తామని వచ్చిన వాళ్ళే రకరకాల అవగాహన కల్పిస్తున్నారు, ఒక అవగాహన ఉండట్లేదు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా దీనికి భాష్యం చెప్తున్నారు. దీని మీద ఏమంటారు? సంస్కరణలు పెట్టడానికి చాలామంది ఎక్కువగా ముందుకు రారు. కొత్తగా సంస్కరణ మనకు అలవాటైపోయింది, ఆ బాణి అలవాటైపోయింది. ఇక తప్పని పరిస్థితులు ఇప్పుడు ఎలాగ వచ్చేస్తుంది, డేట్ ఫిక్స్ చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో మనం అలవాటు పడి తీరాల్సింది దీంట్లో ఏం లేదు, క్వశ్చన్ లేదు. ఇది మంచిది సంస్కరణ అనేది. సంస్కరణకి పురాతన వాళ్ళు ఎవరో ఒప్పుకునే పరిస్థితి లేదు, ఎక్కడ కూడా అడ్జస్ట్ కాలేరు. కాబట్టి ఈ సంస్కరణ చాలా మంచిది, అంతా వర్క్ చేసి కష్టపడి చేసింది. సంస్కరణని స్వాగతిద్దాం. అట్ ది సేమ్ టైం మనకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. మీరు చెప్తున్న నోట్ల రద్దు వ్యవహారానికి సంబంధించి ఆ రోజు నుంచి ఇవాళ వరకు కూడా మొత్తం ఎన్ని నోట్లు వచ్చాయి, ఉన్న నోట్లు ఇన్ని అని వాళ్ళు ఒక ఎస్టిమేషన్కి వస్తే అంతకు మించి వచ్చాయి అని చెప్తున్నారు. రెండవది, ఇంకా చాలా మంది దగ్గర పాత నోట్లు ఉండిపోయాయి అంటున్నారు. అంటే ఇవన్నీ నకిలీ నోట్లన్నీ నోట్లకి చలావణి అయిపోయి వెళ్ళిపోయాయా, దాని మీద కూడా స్పష్టత లేదు. ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఒక స్పష్టత లేని విధంగా అందరినీ భయపెట్టే విధంగా వచ్చే బదులు దీనిలో ఉన్న సానుకూల అంశాలను విస్తృతమైన వ్యాప్తి ఇవ్వడం ద్వారా ప్రవేశపెట్టాలని ఎందుకు అనుకోవట్లేదు? నోట్ల రద్దు గురించి మనం చూసాము. నోట్ల రద్దు వల్ల ఎంత మంచి జరిగిందో మనకి ప్రాక్టికల్గా కనపడుతుంది. ఓన్లీ మనం చూస్తున్నాం, అంతకుముందు బ్లాక్ సోల్ పెట్టి గోడౌన్లో స్టాక్ పెట్టేసి అపరాలు అకౌంట్కి వచ్చేవి కాదు. మనకు తెలుసు ఎన్నో లక్షల టన్నులు మిగిలిపోయాయి. ఇప్పుడు మీకు కందిపప్పు కానీ మినపప్పు కానీ ఏ పప్పు అయినా సరే ఏ రేటుకు వచ్చింది? గత 5-6 సంవత్సరాల రేటు లేని రేటుకు వచ్చింది. దాని అర్థం ఏంటి? దాని ఇంపాక్టే. ఎవరు స్టాక్ పెట్టట్లేదు ఇప్పుడు పూర్వకాలంలాగా. అంటే ప్రొడక్టివిటీ పెరగడం వల్ల కాదంటారు మీరు? ప్రొడక్టివ్ పెట్టినా లోపల పెట్టేశారు, సరుకు పెట్టేసి. ఇప్పుడు ఎవరు గోడౌన్లో పూర్వకాలంలో లేవు. ప్రొడక్టివిటీ సరుకు లోపల పెట్టినా పుచ్చిపోతుంది, ఇవాళ రేపు ఉంటుంది, ఎల్లుండి పుచ్చిపోయిన మందులు కొడతారు దానికి పడడానికి, పుచ్చిపోకుండా. అటువంటి పరిస్థితి లేదు. అందుకే అందుబాటులో ఇప్పుడు లేనట్టుగా గత 10 సంవత్సరాలు లేని రేటు వాళ్ళది. దాని సమాధానం ఏంటండి? ఎప్పుడు అవసరం లేదా? సర్వాయి పరిభాషలో ఇది స్వాగతించదగింది, చాలా అనుకూలమైంది. అందరికీ సమాజంలో ఏ విధమైన లోటుపాట్లు లేవు. ఇదంతా కూడా చాలా అన్ని ఆలోచించి అన్ని రకాలుగా మేలు జరిగే విధంగానే చూస్తుంది. వినియోగదారుల వరకు అయితే లాభమే తప్ప నష్టం అనేది లేదు. ఏమైనా ఉంటే వర్తకుడు ఒకే ఏమైనా ఇబ్బంది, అది కూడా వర్తకుడు ఎవరంటే ఇన్నాళ్ళు వితౌట్లో వ్యాపారం చేసే వర్తకుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇబ్బంది అని వారు చెప్తున్నారు. దీని మీద మీరు ఏమంటారు బలేష్ గారు? నూతన సంస్కరణలకి ఎప్పుడు కూడా వర్తకులు స్వాగతిస్తూనే ఉంటారు. అలాగే ప్రభుత్వానికి సహకరిస్తూ వాళ్ళు ఏం చెప్తే అది ఫాలో అవుతూ, వాళ్ళు సరిగ్గా చెప్పకపోయినా మేము తెలుసుకుని ఫాలో అవుతూ మేము ట్యాక్సులు ఎప్పుడు ప్రభుత్వానికి సక్రమంగా కట్టి వారికి పూర్తి సహకారాన్ని అందించే పరిస్థితి ఎప్పుడూ ఉంది. వర్తకలోకం అంటే ఎప్పుడు కూడా ప్రభుత్వంతో అధికారులతోటి సత్సంబంధాలు మెయింటైన్ చేస్తూ తన వర్తకానికి ఎటువంటి విఘాతం రాకుండా, అలాగే వినియోగదారులకి సంక్షేమాన్ని, వినియోగదారుల లాభాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాపారం చేసేవాడే వర్తకుడు. కానీ ఈ రోజున ఈ సంస్కరణ అనేది తీసుకొచ్చిన తర్వాత ప్రభుత్వ శాఖల్లో పనిచేసే ఉద్యోగస్తులు ఎవరికి కూడా దీని మీద ఎంతవరకు సరైన అవగాహన లేదు. వారు కూడా మరి మీటింగులు పెట్టి వ్యాపారస్తులకి అవగాహన కల్పించలేని పరిస్థితి ఈ రోజు దాకా ఉంది. అయినా సరే మేము ప్రభుత్వ శాఖల్లో ఉండేవారిని కాకుండా ఇతరత్ర దీని మీద నాలెడ్జ్ ఉన్న ఆడిటర్లు తీసుకొచ్చి ఆడిటర్లతో స్పీచ్లు ఇప్పించి మా వర్తకులకి మేము అవగాహన కల్పించడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాం. కాకపోతే సంస్కరణ అనేది ఎప్పుడు కూడా క్షేత్రస్థాయిలో దాని మీద చర్చ జరగాలి, విస్తృతమైన మనుషుల యొక్క అభిప్రాయం జరగాలి. అప్పుడే ఏది మన
భారతదేశపు కండిషన్స్కి సరిపడగా ఉండే పద్ధతిలో ట్యాక్స్ అమలు చేయాలి. ట్యాక్సేషన్ అనేది ఎప్పుడు కూడా అలా రావాలి. ఇది ఆల్రెడీ 2006 నుంచి కూడా ఈ సంస్కరణ తీసుకురావడానికి ప్రభుత్వం ట్రై చేస్తుంటే నేటికి మరి అది సాధ్యమైందంటే పూర్తిగా సానుకూలత లేదు. ఇంకా చాలా అస్పష్టతతో ఒక తేదీ కూడా నిర్ణయించడం జరిగింది. ఆ నిర్ణయించిన తేదీకి జూలై 1వ తారీఖుకి అందరూ ప్రిపేర్డ్గా ఉన్నారంటే ఎవరూ ప్రిపేర్డ్గా లేరనే చెప్పాలి. ప్రపంచంలో 150 దేశాల్లో మరి ఈ జిఎస్టీ అనేది అమల్లో ఉంది. అందులో కొన్ని దేశాల్లో సంతృప్తికరంగా లేదనే వార్తలు వస్తూనే ఉన్నాయి. కొన్ని దేశాల్లో 10%, కొన్ని దేశాల్లో 14% ఏకీకృత పన్ను విధానాన్ని పెట్టడం జరిగింది. మరి మన భారతదేశపు యావరేజ్ సామాన్య వర్తకుడు ఎంతవరకు ఆయనకి ఇందులో నాలెడ్జ్ ఉంటుంది, ఎంతవరకు చదువుకున్నారు అనే విషయాల మీద ఆలోచన చేసి వారికి అర్థమయ్యే స్థాయిలో తక్కువ స్లాబులు పెట్టి దీన్ని చేసుంటే ఇంకా చాలా బాగుండేది. కానీ ఎప్పుడు ప్రభుత్వాలు సంస్కరణ తీసుకొచ్చినా సరే వర్తకుడు అనేవాడి అభిప్రాయం అడిగే ప్రసక్తే లేదు. వర్తకుడి దగ్గరికి ఆఖరణ వస్తారు, అప్పటికే సంస్కరణలు అన్నీ చేసేసామని చెప్పి విధి విధాలు చూస్తూ ఉంటే ఇది సంస్కరణ కింద కాకుండా చిన్న వర్తకుల మీద ఏదో బెత్తం జూలింపించినట్టు ఉండటం మూలంగా వర్తకులు దీన్ని అర్థం చేసుకుని దానికి పూర్తిగా ఫాలో అయ్యి లోపులోనే అనేక రకాలుగా శిక్షలకి పెనాల్టీలు రుసుములు కట్టవలసి పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఇప్పుడు కొత్తగా అయితే వీటిల్లో జైలు శిక్షలు కూడా విధిస్తామని చెప్పడం జరిగింది. కానీ ఇది చాలా దారుణం, అమానుషం. మరి చిన్న వర్తకులకి ఇది భారతదేశంలో ఉండే అన్ని రంగాల్లోనూ కూడా ఈ చిన్న వర్తకుల వ్యవస్థ అనేది చాలా ముఖ్యమైనది. ఇది స్వతంత్రంగా నిలబడుతుంది, అలాగే చాలా మందికి కల్పిస్తుంది, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా చాలా మందికి ఉపాధి కల్పిస్తుంది. అంతేకాదు ఎక్కడెక్కడ ఉన్న వస్తువుల్ని తెప్పించి సరసమైన ధరలకు అమ్మే ఈ వ్యవస్థను పాడు చేయకుండా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఇటువంటి ఇన్ని స్లాబులు మొత్తం 7 రకాల స్లాబుల్లో పన్నులు విధిస్తున్నారు. ఈ పన్నుల్ని మనం కాంపిటీషన్ చేస్తూ వర్తకులకి సరుకులు సప్లై చేస్తూ ఇంత ఎక్కువ పన్నులు మనం వినియోగదారుల దగ్గర నుండి వసూలు చేసి గవర్నమెంట్ కట్టాలంటే ఇది చాలా కష్టతరమైన పరిస్థితి. కేవలం వినియోగదారులు చేయవలసిన పని ఇప్పుడు మేము మా వర్తక సంఘాలు చేస్తున్నాయి. యాక్చువల్గా అయితే ఇన్ని రేట్ ఆఫ్ ట్యాక్సేషన్ ఇంత 28% హైయెస్ట్ స్లాబ్ విధించడానికి వీల్లేదనేది వినియోగదారుల సమస్య. కేవలం మేము మా సమస్యనే కాకుండా వినియోగదారుల సమస్యను కూడా దృష్టిలో పెట్టుకుని మరి మేము గవర్నమెంట్ మీద దీనికి చాలా చేర్పులు కూర్పులు చేయాలని మేము గవర్నమెంట్ని కోరడం జరుగుతుంది. మేము ఎన్నో రకాలుగా విజ్ఞప్తులు మంత్రులకి, ఎంపీలకి, ప్రజాప్రతినిధులకి విజ్ఞప్తులు మేము అందజేయడం జరుగుతుంది. కానీ మేము అనుకున్న స్థాయిలో మట్టుకు అక్కడ మాకేమీ రిలీఫ్ పొందట్లేదు. మరి ప్రత్యేకంగా గవర్నమెంట్ దీని మీద మరి పూర్తి స్థాయి దృష్టి పెట్టి ఈ పన్నుల్ని తగ్గిస్తే బాగుంటుంది, ఈ 4 స్లాబుల్ని 2 స్లాబుల కింద చేస్తే బాగుంటుందని మా ఉద్దేశం. మేము ఆ విషయాలన్నీ కూడా మంత్రివర్యులకు కూడా వెళ్ళి చెప్పాము. మరి అలాగే ప్రతిదానికి ఏం చెప్తున్నారంటే ఒక వస్తువు ఉందనుకోండి, ఆ వస్తువుకి సెంట్రల్ ఎక్సైజ్ 12.5% పడుతుంది, ఇక్కడ మీ ట్యాక్స్ 5%, 17.5 అవుతుంది. కాబట్టి దాన్ని 18లో ఉంచే ఏమీ పెంచలేదు మేము అని చెప్తున్నారు. కానీ కొన్ని రంగాల్లో ఉండే వస్తువులు శానిటరీ కానివ్వండి, ఆటోమొబైల్ కానివ్వండి, హార్డ్వేర్ కానివ్వండి, అలాగే కొన్ని రంగాల్లో ఉన్న వస్తువులు కేవలం కాటేజ్ ఇండస్ట్రీస్ ద్వారానే అక్కడ తయారయ్యి అవి మాకు సప్లై చేయబడుతున్నాయి. మరి కాటేజ్ ఇండస్ట్రీస్ అంటే పూర్తి రిలీఫ్ ఉంటుంది, బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ ఉంటుంది. అలాగే ఏజెన్సీ ఏరియాలో ఇండస్ట్రీస్కి ట్యాక్స్ హాలిడే బెనిఫిట్స్ ఉంటాయి. అంటే అటువంటి వ్యక్తుల దగ్గర నుంచి మాకు వచ్చే సరుకు మీద 0% ట్యాక్స్ మీద వస్తూ ఉన్నాయి, చాలా ఉంటాయి. అలాగే అక్కడ 2% సిఎస్టీ ఉంది. ఇప్పుడు అటువంటివన్నీ కూడా అక్కడ 2% సిఎస్టీ, ఇక్కడ 5% జిఎస్టీ కడతాం. ఇప్పుడు అటువంటివన్నీ కూడా 12% స్లాబ్లు చేర్చడం జరిగింది. దీన్ని ప్రభుత్వం మరొకసారి ఆలోచించి దీని మీద నిర్ణయం తీసుకోవాలి. అలాగే జూలై 1 నుంచి దీన్ని ఏమో ఇంప్లిమెంట్ చేస్తామంటున్నారు, కానీ ఈ టైం చాలదు. మా అధికారులు కూడా మాకు ఈ రోజు దాకా కూడా దాని గురించి మాకేం వివరణ ఇవ్వలేదు. మా అంతటా మేమే తెలుసుకుని మా వ్యాపార వర్గాల్లో చదువుకున్నవారు, ఇంటర్నెట్ చూసి విషయ సేకరణ చేసిన వారు చెప్పిన విషయాల ద్వారా, మా రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారు చెప్పిన విషయాల ద్వారా తెలుసుకున్నాయి. కానీ అధికారుల ముఖత మాకు ఇప్పటిదాకా కూడా ఇటువంటి వివరణ ఇవ్వలేదు. మరి ఇటువంటి పరిస్థితుల్లో జూలై 1 నుంచి మేము వెళ్ళాలంటే
ఎదరికి వెళ్ళాలంటే చాలా కష్టం. అలాగే మరి కొన్ని బిజినెస్లు ఉన్నాయి, వాళ్ళంతటా వాళ్ళు నిలదొక్కుని చాలా చిన్న స్థాయిలో పెట్టుబడి పెట్టుకుని చేసి వ్యాపార వర్గాల వారికి అందరికీ కూడా ట్యాక్స్ చాలా బెనిఫిట్ ఇవ్వాలని మేము భావిస్తున్నాము. ప్రభుత్వాన్ని ఆ రకంగా కోరడం, విజ్ఞప్తులు పంపడం జరిగింది. బలేష్ గారు చెప్తున్నట్టుగా చిన్న వర్తకులకి ఎక్కువ ఇబ్బందులు ఉంటాయి. మీరు నోటీస్ చేసిన ఇబ్బందులు ఏమిటి శ్రీనివాస్ గారు? జిఎస్టీ అనేది మాత్రం చాలా ఆదరబాదరగా, చాలా కంగారుగా దీన్ని డేట్ ఫిక్స్ చేసాం, దీన్ని పెట్టేయాలి 30వ తారీఖు అర్ధరాత్రి నుంచి వచ్చేస్తుందని చెప్పేసి మన మంత్రి గారు చెప్పడం జరిగిందండి. దాన్ని పూర్తిగా మేము వ్యాపారస్తులుగా, మన భారతదేశ పౌరులుగా దాన్ని మేము స్వాగతిస్తాం. కానీ ఈ జిఎస్టీ విధానాన్ని ముందు వతలకి వర్క్షాప్ కింద నిర్వహించాలని బాధ్యత గవర్నమెంట్ మీద పూర్తిగా ఉందండి. అది ఎక్కడా కూడా దాన్ని వర్క్షాప్ కానీ ఎటువంటి నిర్వహించకుండా కేంద్ర ప్రభుత్వం మాత్రం ఎన్ని కోట్లు రిలీజ్ చేసాం, అన్ని కోట్లు రిలీజ్ చేసాం అని చెప్తుంది తప్ప ఎక్కడ కూడా ఒక స్టేట్లో ఎక్కడ కూడా సరైన అవగాహన సదస్సులు పెట్టలేదు. ఎక్కడ ఎటువంటి ఎలా చేయాలి ఏంటి అనేది కూడా ఒక వర్క్షాప్ కూడా పెట్టడం జరగలేదండి. దాన్ని పూర్తిగా దాన్ని మేము జిఎస్టీ మన సర్వీస్ ట్యాక్స్ ఆఫీస్కి వెళ్ళి అడిగాం, సేల్ ట్యాక్స్ ఆఫీసులను అడుగుతుంటే మాకే తెలియదు, మేమేం చెప్తుందండి, మాకే విధానం తెలియట్లేదు, మేమే క్లాసులకు వెళ్తున్నాం అని చెప్తాం జరుగుతుందండి. దాన్ని పూర్తిగా వ్యాపారస్తులకు అందరికీ కూడా మా రాజమండ్రి ఛాంబర్ తరఫున మా వర్తకుల సదస్సులు పెట్టి దాన్ని ఉన్న వాటిలో ఆడిటర్ని తీసుకొచ్చి పెడతాం జరిగింది. పూర్తిగా దీన్ని జిఎస్టీ అనేది దీన్ని తీసుకురావడం మాత్రం ఒక విదేశీయుల ఒత్తిడి వల్ల జరుగుతుందండి. ఎందుకంటే లాస్ట్ 7-8 ఏళ్ళ మట్టి కూడా కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉండగా దాన్ని పెడతాం జరిగింది. దాన్ని మాత్రం అందరూ కూడా ఎవరైతే ఈ రోజు దీన్ని జిఎస్టీ బాగుంటుంది అని చెప్తున్న ప్రభుత్వ ప్రతినిధులు అందరూ కూడా దాన్ని వ్యతిరేకించిన వాళ్ళే, ఇంక్లూడింగ్ మోడీ గారితో సైతంగా. కానీ ఇప్పుడు అందరూ కూడా దీనివల్ల బాగుంటుంది, వర్తకులు అందరూ రేట్లు తగ్గుతాయి, వినోదారు బాగుంటుంది అని చెప్తున్నారు. వినోదారు బాగుంటుంది అంటే దాన్ని ఎప్పుడు కూడా దాన్ని స్వాగతిస్తారు. కానీ దీన్ని ఓన్లీ చిన్న ఆపరేషన్ తొక్కేసి ఓ మల్టీనేషనల్ కంపెనీస్ అంటే ఫారెన్ ఎఫ్డిఐ వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి తీసుకొస్తుంది ఇది జిఎస్టీ. ఎందుకంటే చిన్న ఆపరస్తుడు ఒక కంప్యూటర్, ఒక టెక్నీషియన్, ఒక దాన్ని ట్రైనింగ్ అవిన వాళ్ళని పెట్టుకుని ఓ మెయింటైన్ చేసి వ్యాపారాలు అంత వ్యాపారాలు రాజమండ్రి కానీ చిన్న వర్తకుడికి ఎక్కడ ఉండదు. దాన్ని పూర్తిగా దాన్ని కావాలని చెప్పేసి ఓ మల్టీనేషనల్ అంటే ఒక ఎంబీఏ చదివినోడు కానీ ఒక మినిమం ఎంకామ్ చదివినోడు కానీ దీన్ని ఈ రోజు వరకు దాన్ని బిల్ ఫైల్ చేయలేడండి, ఈ బిల్ రిటర్న్ చేయలేడు. ఎందుకంటే ఈ బిల్ ఈ రోజు వరకు కూడా 4 రోజుల్లో జూలై 1 నుంచి జిఎస్టీ అని చెప్తున్నారు. 4 రోజుల్లో కూడా ఈ రోజు వరకు ఈ బిల్ ఏంటి అనేది కూడా మనకి స్టేట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇప్పుడు రిలీజ్ చేయలేదండి. దాని బిల్స్ ఏంటనేది ఇప్పుడు కూడా ఫిల్అప్ చేయాలి, ఎలా దాన్ని అప్లోడ్ చేయాలి, దాన్ని ఎలా ఇన్పుట్ తీసుకోవాలి, ఉన్న సరుకు ఎలా చేయాలి అనేది కూడా. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చదువుకునే వాళ్ళు కూడా స్మార్ట్ ఫోన్లు చక్కగా చేసేస్తున్నారు, ఇది ఎందుకు చేయలేరు అంటున్నారు. ఏమంటే చిన్నపిల్లలు స్మార్ట్ ఫోన్ అయితే మన ఇంట్లో ఉన్న పిల్లలు 3 ఏళ్ళు 2 ఏళ్ళు కూడా గేమ్స్ అయ్యి ఆడుతున్నారు, దాన్ని అన్ని చేస్తున్నారు. కానీ అది నాలెడ్జ్ అనుకుంటే కుదరదు కదా. నేను చెప్పేది అది. ఏమంటే ఆయన దగ్గరికి నిన్న పేపర్లో చూస్తే ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ వెళ్ళి జిఎస్టీ మీద ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తిగా రాలేదండి అంటే అన్ని ఈయన లెటర్ రావడం జరిగింది. ఇంకా దీన్ని పూర్తిగా దీన్ని వాయిదా వేయాలన్న రీచ్లో ఆయన కూడా అడుగుతాం జరిగిందండి. పూర్తిగా దీని మీద ఈ జిఎస్టీ మీద ఒత్తిడి వచ్చే ఇబ్బంది వల్ల వ్యాట్లోనే ఎప్పుడైనా పొరపాటు జరిగితే దాన్ని సరిదిద్దుకోవడానికి మళ్ళీ రిటర్న్ ఫైల్ చేసేవాళ్ళండి. 3 నెలల టైం ఉండదు, 90 రోజుల లోపల. ఏమైనా పొరపాటును గుమస్తా చేసినా లేదా కుట్లో పార్ట్నర్ చేసినా దాన్ని రిటర్న్ ఫైల్ చేసుకుని దాన్ని మళ్ళీ మేము ఫలానా బిల్లు నెంబర్ తప్పు వేసాం అనేది. ఈ రోజు దీంట్లోనే పొరపాటుగా జరిగిందానికి కూడా శిక్ష అయినాకి డైరెక్ట్గా ఈ ఇంప్లిమెంటేషన్ చేయడానికి చట్టాలు రూపొందించారు. అంటే కావాలని చేస్తే జైలు వేయచ్చు, శిక్షణ వేయచ్చు. కానీ పొరపాటు జరిగే మిస్టేక్లు కూడా అంటే ఎవరో గుమస్తా గమ్ముని 4 కోట్లలో పనిచేసే గుమస్తా ఉంటాడు, అక్కడ గమ్ముని ఏదో మన ఫిగర్స్లో తేడా వచ్చినా సరే దాన్ని మాత్రం దాన్ని సరి అనేది లేదండి. రిటర్న్లో ఏం వేసామో దాన్ని 100% దీని ఫైల్ అయిపోద్ది. ఎందుకంటే ఇక్కడ మనం ఏదైతే ఆన్లైన్లో ఇక్కడ మనం లోడ్ చేద్దాం ఇది వెంటనే ఢిల్లీలో చిట్ట ఉంటుంది, చిట్టలో ప్రింట్ అయిపోద్దండి అని చెప్తున్నారండి. మామూలుగా దీనివల్ల మాత్రం వర్తకులకు చాలా ఇబ్బందికరమైన విషయం అండి. ఎందుకంటే పొరపాటు కావాలని ఏ వర్తకుడు చేయడు, వర్తకుడు పొరపాటు చేసిన వర్తకుడిని ఛాంబర్ కానీ వర్తక నాయకులు కానీ ఎవరు సంప్రదించమండి. నెంబర్ 2 చేస్తున్న వాళ్ళు కానీ లేదా బ్లాక్ మార్కెట్ చేస్తున్న వాళ్ళు ఎప్పుడు కూడా ఛాంబర్ ఎప్పుడు ఎంకరేజ్ చేయదు, ఎప్పుడు కూడా ట్యాక్స్ కట్టి న్యాయబద్ధంగా చేయమని చెప్తాం. కానీ కావాలని చెప్పి చిన్న మిస్టేక్స్ ఏదో పొరపాటుని ఏ బిల్లు నెంబర్లో తేడా పడతాం, ఆటో నెంబర్లు తేడా పడతాం, లేదా ఆటో గమ్మును బిల్ తీసుకోకుండా వెళ్ళిపోయినా అక్కడ ఉన్న ఏ బిల్ మిస్ అయిపోయినా అలా చిన్న వాటికి ఎప్పుడు ఛాంబర్ దాన్ని సపోర్ట్ చేస్తే తప్ప కావాలని బ్లాక్ మార్కెట్ని ఎప్పుడు సపోర్ట్ చేయదు. అలాగే అందాక మన సర్వారెడ్డి గారు కూడా ఈ పప్పులు తగ్గినాయని చెప్తుంది జరిగింది. పప్పులు తగ్గుతాం మామూలుగా దాన్ని ఈ నోట్ల రద్దు వల్ల కాదండి, దాన్ని మొత్తం కొన్ని స్టేట్స్లో స్టాక్ లిమిట్ తీసేశారండి. అంటే మనకు ఆంధ్రాకి స్టాక్ లిమిట్ ఉంది, అంటే రాయమండ్రి కెపాసిటీ ఉంటే 1000 బస్తాలు పెట్టచ్చు, హైదరాబాద్ ఉంటే 2000 బస్తాలు పెట్టచ్చు, ఆయనకి స్టాక్ లిమిట్ ఉంటుంది. ఆ స్టాక్ లిమిట్ కొన్ని రాష్ట్రాల్లో స్టాక్ లిమిట్ తీసేయడం జరిగింది. దానివల్ల వాళ్ళు పర్చేజ్ చేయకపోవడం వల్ల ఇప్పుడు ఈ రేట్లన్నీ తగ్గడం జరిగిందని చెప్పేసి
అవి అవసరం ఏమంటే స్టాక్ స్టాక్ లిమిట్ ఇన్నాళ్ళ మామూలు నో లిమిట్ ఉండేదండి, ఎంతైనా స్టాక్ పెట్టేసుకోవచ్చు. మల్టీనేషనల్ లిమిట్ పెట్టారంట, లిమిట్ పెట్టారండి కంపల్సరీ. మన ఆంధ్రలో ఉందండి లిమిట్ పెట్టారు, లిమిట్ అంతే లిమిట్ అక్కడ పెట్టేశారండి. దానివల్ల స్టాక్స్ ఏమో అయినా సరే స్టాక్ ఫుల్ గా పెట్టేవారు. అప్పుడు పూర్వకాలం ఎంత లిమిట్ ఉన్నా లేకపోయినా అన్అకౌంటెడ్ మనీ నార్త్ ఇండియా వాళ్ళు ఫుల్ గా స్టాక్ పెట్టేవారు. అది మీకు తెలుసు, నాకు తెలుసు. అది ఇప్పుడు పెట్టే అవకాశం లేదు. నెంబర్ 2 లేదు ఇప్పుడు ఇక్కడ. లెక్కదండి. ఇప్పుడు దాంట్లోనే గోధులకి మనకి ఇంపోర్ట్ ట్యాక్స్ ఉంటుందండి. గోధులకి ఇంపోర్ట్ ట్యాక్స్ ఉంటుంది. ఇప్పుడు మనకి గోధుల రేట్ ఉండేదండి. ఇప్పుడు ఆటోమేటిక్ గా గోధులకి ఇంపోర్ట్ ట్యాక్స్ తీసేయడం వల్ల ఇంపోర్ట్ గోధులు వస్తున్నాయి. ఇక్కడ మనకి రైతుకి మన ఇండియాలో పంజాబ్లో పండేదానికి రేట్ లేదండి. సర్క్యులేషన్ తగ్గింది. పెట్టారు దీని నేను పెట్టట్లా, పెట్టారు లక్షల టన్నులు పెట్టి ఉంటున్నారండి ఈ దేశంలో. అవకాశం లేదు అంటే ఈ రోజు వరకు కూడా ఈ బిల్లు ఎలా ఉంటుందో అన్నది ఈ రోజు వరకు కూడా అలా అవగాహన లేదండి. అసలు ఈ రోజు వరకు ఈ బిల్లు అన్నట్టుగా ఈ బిల్లు రాజమండ్రి ఛాంబర్ అవనండి, అదే ఛాంబర్ అవనండి, ఏ ఊరు ఛాంబర్ అయినా సరే కూడా ఒక హాకర్స్ అసోసియేషన్ దగ్గర నుంచి ప్రతి వర్తక సంఘానికి సంబంధించిన సమాఖ్య ఛాంబర్ అంటే. సో మన దగ్గర ఎక్కువ చిన్న వర్తకులే ఉంటారు. ఈ చిన్న వర్తకులకు అవగాహన కల్పించడం విషయంలో కానీ, లేకపోతే వాళ్ళకి రేపు పొద్దున్న వేధింపులు మొదలైతే గవర్నమెంట్ కూడా సెప్టెంబర్ వరకు రిలాక్సేషన్ ఇస్తామని చెప్తున్నారు. వాళ్ళని ఆదుకోవడానికి ఛాంబర్ ఏం చేస్తుంది? తప్పకుండా. ఎందుకంటే ఈ జిఎస్టీ అనేది ఇంకా కేవలం 5 రోజుల్లో, ఇవాళ 25వ తారీఖు 30వ తారీఖు అర్ధరాత్రి నుంచి ఇది అమల్లోకి వస్తుందండి. ఈ అమల్లో తెచ్చేదాన్ని కేంద్ర ప్రభుత్వం సరైన అవగాహన సదస్సులు పెట్టకుండా సుమారు ఇది ఇంప్లిమెంట్ చేసే ముందు ఒక ఏడాది నుంచి వర్తకులకి ఛాంబర్స్కి ఇంప్లిమెంట్ చేసి మాకు అవగాహనలు పెట్టి మా ద్వారా వర్తకులకు వెళ్ళేలా చేసే విషయంలో విఫలమని చెప్పి మేము చెప్తున్నామండి. అదే కాకుండా ఇబ్బందులు అనేది ఇందులో చాలా ఎక్కువ ఉన్నాయండి. ఎందుకంటే ఉత్పత్తిదారు నుంచి రిటైల్ వరకు వినియోగదారుకి వెళ్ళేవాడు మధ్యలో వర్తకుడండి. ఈ వర్తకుడు తెచ్చే సరుకులన్నిటికీ ఇప్పుడు ఈ ఏకీకృత పన్ను అని అంటున్నారు. మేము స్వాగతిస్తాం. పన్ను కట్టడానికి మేము ఇబ్బంది కాదు, కానీ ఆ అమలు విధానంలో మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఈ జిఎస్టీలో ఒక వర్తకుడు సరుకు తెచ్చి మళ్ళా వినియోగం అమ్మాలంటే కొన్ని రికార్డులు చాలా మెయింటైన్ చేయాలి. అవి కూడా జిఎస్టీలో ఇన్పుట్ రావాలంటే మెయిన్ ఎలక్ట్రానిక్ ద్వారానే డిజిటల్ ద్వారా చేయాలండి. ఎందుకంటే ముందుగా చెప్పేవారు నోట్ల రద్దు అని చెప్పి. ఈ జిఎస్టీ అమలుకి ముందు నాంది నోట్ల రద్దే అంటాం మేము. దాని తర్వాత బడ్జెట్లో నగదు లావాదేవీలు రిస్ట్రిక్షన్ పెట్టారు. 2 లక్షల రూపాయల వరకు దాటితే మొత్తం చెక్ ద్వారా చెప్పారు. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ జిఎస్టీ అమలుకే ముందుగా అన్ని నాందిగా అన్ని చేసుకొచ్చారన్నమాట. ఎందుకంటే ఈ క్యాష్ ట్రాన్సాక్షన్ తగ్గినప్పుడు ఆటోమేటిక్గా నెంబర్ 2 తగ్గుద్దని వాళ్ళ ఇది. దానికి కూడా మేము ఇదే మా దాంట్లో ట్రాన్స్పరెన్సీ ఉంటుందనే మేము చెప్తున్నాం. ఎందుకంటే పన్నులు కడటానికి మేము ఇబ్బంది కాదు, పన్నులు అమలు చేసే విధానికే మేము ఇబ్బంది పడుతున్నాం. ఎందుకంటే ఈ రికార్డ్స్ ఎలక్ట్రానిక్స్ ఈ సిస్టమ్ అంతా చాలా కష్టతరమైనది. ఎందుకంటే ఒక చిన్న వర్తకుడు ఇవాళ అన్నీ మెయింటైన్ చేయాలంటే ఒక కంప్యూటర్ కొనుక్కోవాలి, ఈఆర్పీ అనే సాఫ్ట్వేర్ కొనుక్కోవాలి, దాని టెక్నీషియన్ పెట్టుకోవాలి. అల్టిమేట్గా ఎన్ని ఖర్చులు కూడా వినియోగదారుడే భరాయించాలి. దీనివల్ల ఏంటంటే ఈవే బిల్లు అనేది ఒక సిస్టమ్ పెట్టారు. ఇందులో 100 కిలోమీటర్లకు ఒక రోజు, 200 కిలోమీటర్లు 2 రోజులు, 300 300 పెట్టారు. అలాగే 1000 కిలోమీటర్లు 10 రోజులు పెట్టారు. ఈ సిస్టమ్ వల్ల కొన్ని చోట్ల లారీలు ఆగిపోయినా, ఒక చెడిపోయినా వెంటనే పోర్టల్ తెలియపరచాలి. లేకపోతే అది డీటెయిల్ చేసి దానివల్ల తద్వారా అది పెనాల్టీ చేసే హక్కు కూడా చేశారన్నమాట. ఇవన్నీ కొన్ని చాలా కష్టమైనవి ఉన్నాయి. అలాగే ఇప్పుడు వారు చెప్పినట్టు పప్పుల ధర కేవలం ట్యాక్స్ వల్ల బ్లాక్ మార్కెట్ కాదండి. లాస్ట్ ఇయర్ ఇదే కందిపప్పు 140-150 రూపాయలు అమ్మింది. ఇప్పుడు 60 నుంచి 70 దొరుకుతుందండి. కానీ ఏంటంటే ఆ రోజు ఉత్పత్తి లేదు, ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట పోయిందండి, ఇంపోర్ట్ కూడా లేదు. ఈ సంవత్సరం పంట బాగుంది, ఇంపోర్ట్ కూడా వచ్చింది. దానివల్ల ధర తగ్గింది తప్ప స్టాకిస్టులు పెట్టడం వల్ల దాని ఇది వల్ల కాదండి. మెయిన్ ఉత్పత్తి వల్లే మనకు రేట్లు ఆధారపడి ఉంటాయి. మార్కెట్లో రైతు బాగా పండిస్తే ధర బాగా వస్తుంది మనకి. అందుకంటే ఇప్పుడు విపరీతంగా పంట ఉందండి. ఇవాళ కందులు కానీ, మినువులు కానీ, శనలు కానీ, పెసలు కానీ అన్నీ మీకు తగ్గినాయి. ఎందువల్ల పంటలు అన్నీ బాగున్నాయి. ఇంపోర్ట్ గోదావరి విషయంలో ఇంపోర్ట్ కూడా బాగా మాకు విపరీతంగా వస్తున్నాయి. దానివల్ల రేట్లు తగ్గుతున్నాయండి. అలాగే ఈ పన్నులు వసూల్లో కూడా ట్రాన్స్ఫర్స్ పెట్టారు. ఇదంతా కంప్యూటర్ చేస్తుంది, మీరేం చేయదని. కానీ కంప్యూటర్ పెట్టినప్పుడు ఇవాళ భారతదేశంలో ఈ పరిస్థితికి మనకు ఉపయోగపడతా లేదా, ముందు మన ప్రజలు అవగాహన పరుస్తా లేదా, మనకి అనుకూల పరిస్థితి ఉంటేనే దాన్ని ఇంప్లిమెంట్ చేయాలండి. ఇప్పుడు ఈ ఇంప్లిమెంటేషన్లో చాలా ముందుగా చేసేద్దాం అన్న ఆశతో ఉన్నా తప్ప తర్వాత ఎన్నో దీనివల్ల ఇబ్బందులు వస్తాయండి. మేము కోరేది ఏంటంటే ఇన్ని 4 స్లాబ్లు 5, 12, 18, 20 పెట్టారు. కొన్ని వాటికి మినహాయింపు ఇచ్చారు. కానీ అందులో కూడా
పప్పులు మినహాయింపు ఇచ్చారు, కానీ ఆ పప్పులు ప్యాక్ చేస్తే మళ్ళీ 5% అంటున్నారు. ట్యాక్స్ కట్టాల్సిన 6,000 మినహాయింపించిన 66. కాదు అంటే అర్థం చేసుకోండి. అంటే ఇది మ్యాథమెటిక్స్ మ్యాజిక్స్ అంటాం మేము. కావాలంటే కొన్ని వాటిలో తగ్గించారు, కొన్ని పెంచారు, కానీ ఎక్కువ పెంచిన వాటిలో ఉన్నా తప్ప తగ్గిన వాటిలో తగ్గించినవి కూడా ఎగ్జాంపుల్ కూడా చాలా ఇప్పుడు కందిపప్పు మినపప్పు ఉన్నాయండి. కొన్ని చోట్ల అదే స్పెన్సర్లో కానీ వాటిలో కొన్ని బ్రాండ్ ఉంటే మళ్ళీ 5% చేశారు. వినియోగదారుడికి ఏంటంటే మంచి సరి కొనుక్కున్న పప్పు అదే పప్పులో ఉంటే 5% ట్యాక్స్ కంపల్సరీ కట్టాల్సిందే. ఇది వల్ల ఈ సిస్టంలో చాలా అపోహలు ఉన్నాయి, సందేహాలు ఉన్నాయండి. అవి ఏమి తీర్చకుండానే ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దీనివల్ల ప్రజలు మాకు వినియోగదారుల సపోర్ట్ లేదు. వర్తకులు చెప్పాలంటే వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. తగ్గుతాయి అంటున్నారు, కానీ ఎందులో తగ్గుతాయి, ఎలా తగ్గుతాయని కూడా వాళ్ళకి ఇది లేదు. మేము కోరేది అంటే మా ఛాంబర్ ద్వారా మేము అన్ని వర్తక సంఘాలకి ఈ మధ్యనే 3-4 సదస్సులు పెట్టించామండి. ఆ సదస్సు వల్లే మా వాళ్ళు కొంచెం తెలుసుకున్నారు, ఇంకా పూర్తిగా తెలుసుకోలేదు. ఆఫీసర్స్ కూడా పూర్తిగా చెప్పట్లేదు. మాకేం తెలియదు, మాకు కంప్యూటర్ చెప్పుద్ది, కంప్యూటర్ చెప్పినాక మేము చెయ్యాలి. అసలు ఏ ట్రేడ్కి ఎంత, ఏ ట్రేడ్కి ఏ అడ్జస్ట్ అంటే వాళ్ళు చెప్పలేకపోతున్నారండి. ఇలా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, కేంద్ర ప్రభుత్వ అధికారులు కూడా చెప్పలేకపోతున్నారు. అసలు ఎప్పుడు మేము దీనికి అవగాహన ఎక్కడికి వెళ్ళాలంటే కంప్యూటర్ చెప్పుద్ది, కంప్యూటర్ ఏం చేస్తే ఇప్పుడంతా థియరీయే, నెక్స్ట్ 1వ తారీఖు ప్రాక్టికల్ వస్తుంది, అప్పుడే అందరికీ తెలుస్తుందని చెప్పంటారు. తగ్గినా పెరిగినా ఆ భారం పడేది వినియోగదారుడి మీదే. వినియోగదారుడే ఆ మొత్తం భారాన్ని భరిస్తాడు. రేపు జూన్ 30వ తారీఖు దాటితే, ఇంతకుముందు స్టార్ హోటల్కి పెడితే మాత్రమే మనకి ఆ ట్యాక్స్ పడింది. ఇప్పుడు స్టార్ హోటల్ అవసరం లేదు. సంవత్సరానికి 75 లక్షల టర్న్ ఓవర్ దాటిన ఏ హోటల్ అయినా సరే మనకి పెడితే మనం ట్యాక్స్ కట్టాలి. అంటే ఒక 100 రూపాయలు కుటుంబంతో వెళ్ళి బిల్లు చేస్తే దాని మీద ట్యాక్స్ 15 దగ్గర నుంచి 20 రూపాయల వరకు 120 రూపాయలు చెల్లించుకుని రావాలి. ఇది పరిస్థితి. ఈ పరిస్థితుల్లో సామాన్యుడి మీద కూడా ఇవాళ ఇది విషయం. తగ్గుతాయి, పెరుగుతాయి, చాలా వస్తాయి, ఇవన్నీ వేరే సంగతి. కానీ ప్రత్యక్షంగా కనబడుతున్నది ఏంట్రా అంటే, ముందు తెల్లారులు వేస్తే హోటల్కి పెడితే హోటల్ తినుబండారాలు అన్నింటి మీద కూడా ఇవాళ మనకి పడింది. దాని మీద దేశవ్యాప్తంగా సౌత్ ఇండియా అంతా కూడా దీన్ని నిరసిస్తూ ఒక బంద్ చేయడం, ఇది రిప్రజెంట్ చేయడం జరిగితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్పందించి దాన్ని 50 నుంచి 75 లక్షలకి లిమిట్ పెంచారు. దీని మీద మీరు సంతృప్తి ఎంతున్నారా సుబ్రాజు గారు? కొంతవరకు ఇది సంతృప్తిగానే ఉన్నామండి. అంటే గుడ్డులో మెల్లలాగా మేము 6 రాష్ట్రాలు కలిపి నరేంద్ర మోదీ గారి దగ్గరికి రిప్రజెంటేషన్ చేయడం, అలాగే అరుణ్ జైట్లీ గారి దగ్గరికి కూడా వెళ్ళడం. ఈ రిప్రజెంటేషన్ కూడా ముఖ్యంగా మా తెలంగాణ ముఖ్యమంత్రి గారు హోటలియర్స్ని దృష్టిలో పెట్టుకుని స్వయంగా హోటలియర్స్ని 6 రాష్ట్రాల నాయకులను తీసుకుని వెళ్ళి నరేంద్ర మోదీ గారి దగ్గరికి వెళ్ళి, చిన్న వాళ్ళు హోటల్కి వెళ్తే మనం ఫుడ్ తక్కువ వాతావరణానికి ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి ఆయన చేసిన ఎక్స్ప్లెయిన్ చేయడం వల్లనే ఇది జరిగిందని నేను భావిస్తున్నాను. చాలా అదృష్టంగానే భావిస్తున్నాం మేము. చట్టం వచ్చిన తర్వాత ఖచ్చితంగా మనం ఈ రాజ్యాంగంలో దాన్ని పాటించవలసిందే. కాకపోతే స్టార్ హోటల్స్కి మట్టుకి మీరు ఏదైనా ట్యాక్స్ విధించండి. నాన్ స్టార్ హోటల్స్కి తక్కువ టారిఫ్ పెట్టి మీరు 5% ట్యాక్స్ టాప్ టు బాటం కడతామని ఇంకా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు వచ్చిన దాని వరకు అది క్లారిటీ వచ్చేసింది. నెక్స్ట్ మళ్ళీ మా ప్రయత్నాలు అయితే చేస్తున్నాం. మొత్తం దేశవ్యాప్తంగా హోటలియర్స్ అందరూ కూడా పోతే ఈ భారం ఏదైతే ఉందో ఇది హోటల్ ఓనర్ల మీద పడట్లేదు. ప్రతి రూపాయి కూడా తిన్నవాళ్ళ మీద పడుతుంది. ఏసీ హోటల్కి ఒక టారిఫ్ పెట్టారు. ఏసీ అనేది ఇవాళ ఉన్నటువంటి మన కండిషన్స్కి అది లగ్జరీ కాదండి, కేవలం అవసరం. 48 డిగ్రీలు మొన్న మనం చూసాం, 52 కూడా వస్తుందన్నారు. అలాంటి డిగ్రీస్లో ఏసీకి ఏమో ప్రత్యేకంగా ఎక్స్ట్రా ట్యాక్స్, ఇవన్నీ కూడా చాలా బాధాకరం. సామాన్యునిపై భారం 18% కట్టాలి. ఒక ప్లేట్ ఇడ్లీ తింటే ₹5.40 ఇప్పుడున్న రేట్ల ప్రకారం ఈ చిన్న హోటల్లో, తలుపు తీసుకున్న హోటల్లో కట్టాలండి. దానివలన ఏమవుతుందంటే ఈ ఫుట్పాత్ మీదకి డైవర్ట్ అవుతారండి. అయితే తద్వారా ఆరోగ్యానికి ఇబ్బంది కలిగి ఆరోగ్య సమస్యలు వచ్చే పరిస్థితి ఉందండి. రోడ్డు పక్కన ఉన్నటువంటి డ్రైనేజీల పక్కన వాళ్ళు ఫుట్పాత్ అంటే అంతే తమకు తెలుసు.
నేనేమంటాం అంటే టాప్ టు బాటం స్టార్ హోటల్స్కి మట్టుకి మీరు ఎలాగైనా పెట్టండి, అక్కడ లగ్జరీ సిస్టము. మిగిలిన దానికి స్టార్ హోటల్ ఏదైతే కాదో వాటిలన్నిటికీ కూడా మినిమం టారిఫ్ 5% పెట్టండి. మేము కస్టమర్ దగ్గర ఎవరైతే వినియోగదారుడు ఉన్నాడో అతని దగ్గర వసూలు చేయకుండానే ఆ ట్యాక్స్ మేము కడతామని చెప్పి మేము రిప్రజెంటేషన్ చేయడం కూడా జరుగుతుందండి. అంటే అదనంగా కస్టమర్ దగ్గర ట్యాక్స్ వసూలు చేయకుండా మేమే కడతామని. ఎంత ట్యాక్స్ వరకు అయితే మీరు? 5% వరకు 5% వరకు అయితే మేమే కడతామని చెప్పి మీ వడ్లేరు అసోసియేషన్ తరఫున ముందుకు వెళ్ళారు. అవును సార్. స్పందన గురించి ఎదురు చూస్తున్నారు సార్. ఆల్రెడీ మాకు వచ్చేసింది సార్. 1,80,00,000 నుంచి 50 లక్షలు చేశారు సార్ మొన్న కొత్త జియోలోని. అప్పుడు మేము రిప్రజెంటేషన్ చేసిన తర్వాత అది 50 లక్షల నుంచి 75 లక్షలకి ఈ స్మాల్ రెస్టారెంట్లకి అవకాశం కల్పించారండి. దాన్ని మేము ఏమంటున్నామంటే టాప్ టు బాటం 5% చేయండి అని చెప్పారు. ఇందులో నా ఏసీ లేనటువంటి హోటల్ ఏదైతే ఉందో నాన్ ఏసీ రెస్టారెంట్కి 12% చేశారండి 75 lakhs దాటిన తర్వాత. అది ఏసీ ఉంటే 18% అండి. అది ఎలా అంటే ఆ లోపల ఉన్నటువంటి రూమ్లో యజమాని కూర్చుంటానికి ఏసీ బిగించుకున్న 18% కస్టమర్ కట్టాలి. ఏసీ కనుక నేను నా రెస్టారెంట్లో వెనకాల ఒక రూమ్ పెట్టుకుని నేను ఆఫీస్ నిర్వహిస్తూ అక్కడ నేను ఏసీ పెట్టుకున్నా 18% కట్టాలండి. అది కస్టమర్ మీద వసూలు చేయాలండి. అంటే దాంట్లో కొన్ని క్లారిటీ లేవండి. ఇన్ని రకాలు పెడితే ఆఫీసర్లకు మేము లోకుగా దొరుకుతాం. ముందే చెప్పుకున్నట్టుగా దీని మీద స్పష్టత లేకుండా, సన్నద్ధత లేకుండా చేశారు అనడానికి హోటల్ అసోసియేషన్లో కూడా మనకి స్పష్టంగా కనబడుతోంది. అదేంటంటే ఏసీ యజమాని పెట్టుకున్నా సరే కస్టమర్ వినియోగదారుడు డబ్బులు కట్టాలి. ఇలాంటి వ్యవస్థలు చాలా లోటుపాట్లు ఉన్నాయి. దాన్ని ఎలా చూస్తారో చూద్దాం. ఇక ఈ దేశంలో ఇవాళ ఎక్కువ మందిని ట్యాక్స్ పరిధిలోకి తీసుకురావడం జరిగింది. ఈ జిఎస్టీ అన్నది ఎక్కువ వస్తువులు ఎక్కువ అన్నీ కూడా ట్యాక్స్ పరిధిలోకి తేవడం వల్ల ట్యాక్స్ పరిధి విస్తృతమైంది. సో మనం వద్దనుకున్నా సరే కూడా ఆదాయం పెరుగుతుంది ప్రభుత్వానికి. అలాంటి సందర్భంలో ఎందుకు ఇన్ని స్లాబులు 160 దేశాల్లో జిఎస్టీ అమల్లో ఉన్నదని చోట చెప్తుంటే ఎక్కడా కూడా 10-14% నుంచి జిఎస్టీ లేని పరిస్థితుల్లో మన దేశంలో 5, 12, 18, 28, 48 ఇన్నేందుకు మళ్ళీ మధ్యలో కొన్నింటికి వేరే వేరే ట్యాక్సులు కలిసి 7 అవ్వడం, 3 అవ్వడం, 1 అవ్వడం, 0 అవ్వడం, ఇన్ని వేరియేషన్స్ తోటి చేస్తే రేపు పొద్దున్న మనం ఇంత ట్యాక్స్ పరిధి పెరిగిన తర్వాత కూడా ఎందుకు ఇంత భారం వేయాలి? మీకు ఏమనిపిస్తుంది సర్వారెడ్డి గారు? ఇది ఆల్రెడీ రకరకాల స్టాంపులు ఉన్నాయి, లేని కాదు. ఇప్పుడు ఆల్రెడీ స్ట్రక్చర్లో ఉన్నాయి. దాన్ని ఇప్పుడు జిఎస్టీలో తీసుకొచ్చారు. ఇప్పుడు ఆయిల్ మీద అన్నిటి మీద చాలా ఎక్కువ పర్సెంటేజ్లు ఉన్నాయి. దేశంలో ప్రపంచంలో ఎక్కడా లేదు. ఇది ఎందుకంటే వరవడి 40 ఏళ్ళ నుంచి వరవడి వస్తుంది. ఇవాళ కొత్తగా వచ్చింది కాదు. మారుస్తున్నాం సంస్కరణ అంటే ఇప్పుడు జిఎస్టీ వచ్చిన తర్వాత మనలో రిఫ్లెక్షన్ చూసిన తర్వాత ఈ సంవత్సరం వచ్చిన తర్వాత మనలో మనకు ఇప్పుడు ఎవరు కూడా దీంట్లో ఇప్పుడున్న ఈ చర్చలో జిఎస్టీ వ్యతిరేకంగా ఎవరు లేరు. అంటే ఎవరు కట్టేది వీలు కాదు కదా. అల్టిమేట్ గా కట్టేది ఎవరు అది అప్రస్తుతం కట్టించేది మన చేతిలో అమల్లో కాదంటే ఎలా ఉంది ఎలా చేయగలనే ఉద్దేశం తప్పించి గవర్నమెంట్ సంస్కరణ వ్యతిరేకంగా ఎవరు లేరు. మనం మాట్లాడేది అంటే సరళీకృతం చేయాలన్నారు. అంతే. సరళీకృతం చేసి దేంట్లో అండి సరళీకృతం చేయాలి. సరళీకృతం ఒక రెట్న వేస్తాం 3 రెట్లు వేయాలండి. అది సరళీకృతం అండి. సరళీకృతమే. మీరంతా ఆన్లైన్ అయిపోతే రేపు ఒకటి టికెట్ కొట్టమంటే రైల్వే టికెట్ కానీ ఇంట్లో మన పిల్లలు మీ చిన్నపిల్లలు కొడేస్తున్నారు. ఇందా కొట్టలేదు వెళ్తున్నారు మీరు. ప్రతి ఇంట్లో ఇవాళ కొట్టలేదు. ప్రతి వార్తలు ఇంట్లో కొడుతున్నారు. రైల్వే టికెట్ కొట్టలేదా? రైల్వే టికెట్ కొడుతున్నారు. బస్ టికెట్ కొడుతున్నారు. ఏం కొట్టలేదు? టికెట్ సినిమా టికెట్ కొట్టుకుంటారు. ప్రతి ఇంట్లో కొట్ట ఇల్లు లేదు నా ఉద్దేశంలో. అలాగే సార్, చిన్నపిల్లలు కొడితే తప్పు జరిగితే సరిదిద్దుకుంటారు. ఈ ఫోన్ వాడడం నాకైతే తెలియదు సార్. ఎవరు నేర్పారు మనకి ఇది? ఈ ఫోన్ అందరూ వాడుతున్నారు. ఇప్పుడు వాట్సాప్ వాడుతున్నారు. వీళ్ళందరూ వాట్సాప్ వాడుతున్నారు.
ఫేస్బుక్ లో వాడుతున్నారు. ఎవరు చెప్పారు మనకి? తెలుసు. అదే ఏమండి దయచేసి సుబ్బారాయుడు గారు, ఇది మీకు కొద్దిగా ప్రాబ్లం అవుద్ది. ఒక నెల 2 నెలలు అవుద్ది, అనేది అన్ని సర్దుకుంటుంది. ఇంకోటి మనకి ఎలా ఆ డిపార్ట్మెంట్ రాలంటున్నారు, మనమే ఎవరో తెప్పించి మన ఐటలు మన కష్టం. అలాగే సార్ ఇందులో ఏం పెట్టాడంటే ఏ తప్పు చేసినా పెనాల్టీతో పాటు జైలు శిక్ష పెట్టాడు. జైలు శిక్ష ఎప్పటి నుంచి పెట్టాడు? రేపు ఇమీడియట్ పెట్టలేదు. గత 3 నెలలు 4 నెలలు పట్టించుకోవాలని కూడా చెప్పాడు. మీకు అర్థం కదా? అదే యాక్ట్ లో మేము పట్టించుకోము 3-4 నెలలు అని చెప్పాడు. 2 నెలలు 3 నెలలు చెప్పాడు కదా. అప్పుడు ఈ 2 నెలలు మనం చదువుకోలేదా? చదువుకుంటాం. నాకైతే ఏ ప్రాబ్లం లేదు. మమ్మల్ని ఎవరు జైలుకి తీసుకెళ్ళాడు వాళ్ళు. ఈ 2 నెలలు అసలు తీసుకెళ్తారు. ప్రభుత్వం వారు కూడు గూడు గుడ్డ అన్నారు సార్. కూడు మీద గుడ్డ మీద వేశారు సార్ పన్ను భారీ ఎత్తున. ఇవాళ సర్వరాయుడు గారు, ఇప్పుడు మీ ఉద్దేశంలో లేకపోతే ప్రభుత్వ ఉద్దేశంలో కానివ్వండి, మీరు మంచిదన్నారు కాబట్టి మనకి వితౌట్లో జరుగుతున్న వ్యాపారం పర్సంటేజ్ ఎంత ఉంటుందని మీరు అనుకుంటున్నారు? నా ఉద్దేశంలో నేను వ్యాపారం అనేది హెల్దీ కాంపిటీషన్ లేదు. చాలా మంది నిజాయితీగా వ్యాపారం చేసే వర్తకులకి చాలా నష్టం జరుగుతుంది. అది మాత్రం చెప్పగలను. నిజాయితీగా వ్యాపారం తెచ్చి నిజాయితీగా పెట్టుబడి పెట్టి వ్యాపారస్తులకి న్యాయం జరగట్లేదు ఇప్పుడున్న వ్యవస్థలో. రేపటి నుంచి అందరికీ సమానంగా న్యాయం జరుగుతుందని నమ్ముకుంటున్నాను. మల్లేష్ గారు మీరేమంటారు? ఆయన కొత్త ప్రతిపాదన ఒకటి చేశారు. నిజాయితీ వ్యాపారానికి న్యాయం కాని ఈ రోజుల్లో జిఎస్టీ వల్ల నిజాయితీ పరుడికి న్యాయం జరుగుతుంది. నిజాయితీగా అందరికీ. దేశంలో ఏ రంగంలో నిజాయితీ ఉన్నది చెప్పండి? అన్ని రంగాల్లో నిజాయితీ ఉంది, అవినీతి ఉంది. అలాగే ఇప్పుడు సర్వరాయుడు గారు అనేది ఏంటంటే నిజాయితీగా చేసిన వ్యాపారస్తులు నష్టపోతున్నాడా? కొన్ని సందర్భాల్లో అలా జరుగుతూ ఉంటుంది. కొన్ని మన చేతిలో లేని అంశాలు ఉంటూ ఉంటాయి. ఇప్పుడు బ్లాక్ మార్కెటింగ్ చేసే వాళ్ళు, అన్నెసరీ హోర్డింగ్ చేసే వాళ్ళు ఉంటూ ఉంటారు, ఎప్పుడు ఉంటారు. కానీ ఏ స్థాయిలో ఉన్న వ్యక్తులు అటువంటి పనులు చేస్తున్నారు అది అర్థం చేసుకుంటే అది ఎవరి వైపు వేలెత్తి చూపించాలో అది మామూలు జనాలు అందరికీ అర్థమవుతుంది. ఎంతసేపు ఒక సగటు వ్యాపారస్తుడు అంత డేర్ చేయడు. సగటు వ్యాపారస్తుడు మనం ఎంత ఎక్కువగా బ్లాక్ మార్కెట్ చేయాలని ఉండదు. ఎందుకంటే అతనికి భయం ఉంటుంది, అతనికి ఒక ఫ్యామిలీ ఉంటుంది. అలాగా వాళ్ళు వాళ్ళ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అంత మరీ టూ మచ్గా చేయరు. కాకపోతే అలా చేసే వాళ్ళు కొంతమంది ఉంటూ ఉంటారు. ఎప్పుడూ మనం పేపర్లో చూస్తూ ఉంటాం. అలాంటి వాళ్ళ పేర్లు పడతాయి, వాళ్ళు ఇది అందరికీ తెలుస్తుంది. కానీ మనం 10 రోజులు 15 రోజులు పోయిన తర్వాత మళ్ళీ ఆ న్యూస్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. దాని మీద ఏ రకమైన ఇది ఉండదు. కాకపోతే అందుచేత మనం అడిగేది ఏంటంటే చిన్న స్థాయిలో ఉండి వర్తకుడికి న్యాయం చేయండి అని మనం అడుగుతున్నాం. ఎందుకంటే ఒక సంస్కరణ అనేది ఎప్పుడు పాతదానికంటే కొత్తది ఇంకా మెరుగైన ఫలితాలను సాధించేలాగా ఉండాలి. అంతేగాని ఈ సంస్కరణ కొత్తది అయోమయంలో పడేసేలాగా ఉండకూడదు. ఇప్పుడు సర్వరాయుడు గారు చెప్పారు, అందరూ కూడా అవసరం కొద్దీ నేర్చుకుంటారు. కంప్యూటర్ కానివ్వండి, లేకపోతే కంప్యూటర్లో అకౌంట్స్ కానీ అవసరం కొద్దీ నేర్చుకోవడానికి ఒకడికి 1 నెల పెడితే ఒకడికి 6 నెలలు పట్టచ్చు, 1 సంవత్సరం పట్టచ్చు. ఈ లోపల ఏం చేయాలి? ఎంతసేపు అధికారులకి మనం విపరీతమైన అధికారాలు ఇచ్చేసి టార్గెట్లు ఫిక్స్ చేసి ఇవో ఈ క్వార్టర్లో ఈ టార్గెట్ ఇంత పెట్టండి అంటే అర్థం ఏంటండి? అసలు టార్గెట్ ఏంటండి? ట్యాక్స్ కలెక్షన్ నా ఉద్దేశంలో ఎప్పుడు టార్గెట్ ఉండకూడదు. అనేక రకాలైన ఉంటాయి, మార్కెట్ అప్ అండ్ డౌన్ ఉంటూ ఉంటుంది, న్యాచురల్ కెలామిటీస్ ఉంటూ ఉంటాయి, వ్యాపారస్తులు ఒడిదుడుకులు ఉంటూ ఉంటాయి. అంచేత ఈ ట్యాక్స్ అనేది స్టేట్ గవర్నమెంట్ ద్వారా సామాన్య ప్రజల దగ్గర నుంచి సేకరించే సొమ్ము అయినప్పుడు దానికి ఎంతవరకు వీలైతే అంత న్యాయం జరిగేలాగా ఆ పర్సంటేజ్ ఆఫ్ టాక్సేషన్ ఉండాలి. నా ఉద్దేశ ప్రకారం అలా చేయగలిగిన రోజున, ఇన్ని స్లాబులు తీసేసి 2 స్లాబులు పెట్టిన రోజున ఇది చాలా వరకు సక్సెస్ఫుల్గా అవుతుంది. మరి అలాగే అన్ని రకాల నియమ నిబంధనలు ఇచ్చేస్తారు. ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో ఏమీ మనకి రిలీఫ్ ఏమీ ఇవ్వలేదు. డిమానిటైజేషన్ చేశారు, బెనామీ బిల్లు పెట్టారు. మనకి దాని యొక్క ఫలితాలు సామాన్య మానవులకి అందేలా చేయడంలో ప్రభుత్వం ఇప్పటిదాకా కూడా ఏమీ చేయలేకపోయింది. మరి ఎప్పుడు చేస్తారో తెలియదు. ఆల్రెడీ ఈ ప్రభుత్వం వచ్చి 3 ఏళ్ళు దాటిపోతుంది. ఈ మిగిలిన 2 ఏళ్ళు అంటే ఆఖరి ఏడాది మళ్ళీ వాళ్ళ ప్రభుత్వం ఇంకోసారి రావడానికి అని చెప్పి దాని మీద ఎక్కువ శ్రద్ధ పెడతారు. అందుచేత ఏంటంటే ఏదైనా సంస్కరణ చేస్తే ఈ ప్రభుత్వమే చేయాలి, మోడీ గారే చేయాలనే ఒక భావన మాలాంటి వాళ్ళకి చాలామందికి ఉంది. కాబట్టి అన్ని రకాలుగా పైనుంచి కింద స్థాయి దాకా కూడా సంస్కరణలు తీసుకురావాలి.
దాని యొక్క మెరుగైన ఫలితాలు సామాన్య జనానికి చేరాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు ఈ 75 లక్షల మినహాయింపు ఇచ్చిన దాంట్లో చూస్తే వార్షిక టర్న్ ఓవర్ 75 లక్షల లోపు ఉన్న వాళ్ళు రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ పరిధిలో ఉన్న సభ్యత్తుల్లో ఎంత పర్సంటేజ్ ఉంటారు? అంటే దీనివల్ల ఇప్పుడు మీరు చిన్న వర్తకుడికి వేధింపులు ఇబ్బంది వస్తుందని ఈ పరిధిలో రాని వాళ్ళు ఎంతమంది ఉంటారు, వచ్చే వాళ్ళు ఎంతమంది ఉంటారు? 75 లక్షల్లో 20% ఉంటారండి, మ్యాక్సిమం జిఎస్టీలోకి వెళ్తారండి. ఎందుకంటే 20 లక్షల రూపాయల మినహాయింపు అనేది ఎలా ఇచ్చాడంటే టర్న్ ఓవరు, అద్దెలు అన్నీ కలుపుకొని ఇచ్చారండి. ఒక వ్యాపార నిమిత్తం కాదు, అతనికి వచ్చే అద్దెలు కూడా కలుపుకొని మినహాయింపు ఇచ్చాడండి. దీనివల్ల ఏంటంటే 20 లక్షలు పేరు పెట్టేది కానీ దాటిపోద్దండి, 75 లక్షలకు వస్తారు. 75 లక్షల్లో కూడా కొన్ని కండిషన్లు పెట్టాడు. అందులో ఎగ్జాంపుల్ గూడ్స్ 75 లక్షలు రాదని చెప్పి పెట్టారండి. అటువంటి ఇప్పుడు పప్పులు ఏం చేసేవాళ్ళు 75 లక్షలు రారండి. అలాగే దాంట్లో ఆయిల్స్ చేసేవాళ్ళు కూడా 75 లక్షలు కాకుండా జిఎస్టీ ఉంది కాబట్టి ఇన్పుట్ కోసం కంపల్సరీ జిఎస్టీ రావాలండి. ఇన్పుట్ కోరే ప్రతి వాడు జిఎస్టీ కంపల్సరీ రావాల్సిందే. ఎందుకంటే ఇవాళ కాంపోజిషన్ స్కీమ్ 75 లక్షలు చేసేవాడికి ఇన్పుట్ రాదు. ఎందుకంటే వాడు ఇతర రాష్ట్రం అమ్మకూడదు, ఇతర రాష్ట్రం ఖరీదు చేసుకోవచ్చు కానీ ఆ సరుకులు ఇతర రాష్ట్రం అమ్మకూడదు. కనుక ఏంటంటే వాడు ఇక్కడే ఈ రాష్ట్రంలో అమ్ముకోవాలి. దీనివల్ల ఏంటంటే వాడికి డబుల్ ట్యాక్సేషన్ అవుద్ది. వాడు చెప్పాలంటే కంపల్సరీగా జిఎస్టీలోకి వస్తాడు, జిఎస్టీలో రావాలి. ఎందుకంటే హెల్దీ కాంపిటీషన్ అన్నారు, హెల్దీ కాంపిటీషన్ చేయాలంటే జిఎస్టీలో రావాల్సిందే. అంటే ప్రతి వాడిని 70 లక్షలు చూపించారు కానీ మ్యాక్సిమం జిఎస్టీలో రావడానికే వస్తారండి. ఇందులో ఈ రావడం వల్ల కూడా ఎందుకంటే ఇన్పుట్ అవుట్పుట్ చేసినప్పుడే చాలా తప్పులు జరుగుతాయండి. ఆ తప్పుల వల్ల పెనాల్టీలు శిక్షలు వస్తాయి. పన్నుల కన్నా పెనాల్టీలు ఎక్కువ అవుతాయండి మాకు చెప్పాలంటే. ఈ సిస్టంలో ఏం చేశారంటే ఒక ఇన్పుట్ రావాలంటే వాడు అన్ని లాస్ట్ రేటింగ్ పెట్టారు, ఆ రేటింగ్ ప్రకారం తప్ప ఇన్పుట్ రాదండి. ఇవాళ మా దగ్గర స్టాక్స్ ఉన్నాయి, క్లోజింగ్ స్టాక్స్. ఈ క్లోజింగ్ స్టాక్లో రేపు ఓపెనింగ్ స్టాక్ అవుద్ది. ఇందులో కూడా మాకు ఏం చేశారంటే వ్యాట్ ఇన్పుట్ ఇస్తాం, ఎక్సైజ్ డ్యూటీలో 40% ఇస్తాం. అలాగే సంవత్సరం దాటిన సరుకు ఇన్పుట్ ఇవ్వమని ఏమన్నారండి. ఇన్పుట్ సంవత్సరం దాటిన సరుకులు అంటే కొన్ని సరుకులు ఆగిపోతాయండి. ఐరన్వేర్లో కానీ, పెయింట్స్లో కానీ, శానిటరీలో కానీ సంవత్సరం సరుకులు ఉంటాయండి. అవన్నీ ఏం చేయాలి? మాకు ట్యాక్స్ కట్టుకోవాలా? అదంతా ఎవరి మీద పడుతుంది? వినియోగదారులకు పడుతుంది. మళ్ళీ మా జోలో పెట్టుకుందాం మేము. కనుక ఏంటంటే ఈ ఎగ్జామ్షన్ క్లోజింగ్ స్టాక్స్ కూడా ఫుల్గా ఇచ్చేలాగా చేస్తే అది అమలులో కూడా బాగుంటుంది. ఇంకో ఏంటంటే ఈ పన్నులు వ్యవహారంలో కూడా ట్రాన్స్పరెన్సీ పెట్టారు, అంతా కంప్యూటర్ పెట్టారు, కంప్యూటర్ ద్వారా జరుగుతుంది. మేము ఓకే, దానికి మేమేం కాదంటలేదు. కానీ ఈ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఎంతమందికి భారతదేశంలో అనుభవం ఉంది అని ఒక డేటా తీసుకుని అప్పుడు అమలు చేసుకుంటే ఇది బాగుంటుందని మా ఉద్దేశం అండి. ఇప్పుడు వీరు చెబుతున్న దాని ప్రకారం ఇతర రాష్ట్రాలకి వ్యాపారం చేస్తే మళ్ళీ వాడు ఖచ్చితంగా దీంట్లో పరిధిలోకి వస్తాడు, లేకపోతే వాడికి ఇన్పుట్ ట్యాక్స్ అనేది వర్తింపదు అని చెప్తారు. కాబట్టి రాజమండ్రి మార్కెట్ ఎన్ని రాష్ట్రాల ట్రేడ్ మీద ఆధారపడి ఉంది, మీకున్న అవగాహన, మీరు దీంట్లో ఎస్వి మార్కెట్లో కూడా ఉన్నారు కాబట్టి ఎన్ని రాష్ట్రాల పరిధిలో రాజమండ్రి వ్యాపారం జరుగుతుంది? రాజమండ్రి వ్యాపారం మామూలుగా సుమారు 6-7 రాష్ట్రాల నుంచి రాజమండ్రి దిగుమతులు వస్తాయండి. మొత్తం పప్పులు కానీ, మొత్తం ఇతరత్ర మెటీరియల్ కానీ, మొత్తం సిమెంట్ కానీ, అలాగే ఐరన్ అని ఇంకా ఇతరత్ర రాష్ట్రాల నుంచి కూడా ఇంపోర్ట్ చేసుకుని ఉన్నాయి. మన రైస్ కానీ, బిర్యానీ రైస్ ఇలాంటివి కూడా అక్కడి నుంచి వస్తాయండి. మొత్తం మీద ఓవరాల్గా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చింది కూడా ఈ ఇన్పుట్ కోరుకోం కాబట్టి జిఎస్టీకి వెళ్ళాలండి. అంటే వ్యాపారం చేయాలనుకుంటే జిఎస్టీకి వెళ్తేనే మనకు ట్యాక్స్ రిఫండ్ వస్తుందండి. మన అక్కడ కట్టిన ట్యాక్స్ తీసుకోవాలంటే, లేదంటే ఎక్స్ట్రా ట్యాక్స్ పడిపోద్దండి. దాని వల్ల కూడా ఇప్పుడు ఈ రేపు 30 తారీఖు నుంచి ఈరోజు యనమల రామకృష్ణ గారు కూడా ఇచ్చారండి. 30 తారీఖు నుంచి బార్డర్ చెక్ పోస్ట్ అన్ని కూడా ఎత్తేస్తున్నామని తీసేసి అన్నీ ఏం చేస్తారంటే అడుగడుక్కి చెక్ పోస్టులు ఉంటాయండి. ఇంకా మొబైల్ చెక్ పోస్ట్ ఉంటుంది అన్నారు. అంటే ప్రతి చోట కూడా ఇది కరప్షన్, అంటే ఇంకా స్ట్రీమ్ లైన్ అయ్యే వరకు కూడా ఈ సేల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కానీ ఒక అవగాహన లేకుండా ఎవరికాళ్ళు కేసులు రావటం లేదా ఎవరికాళ్ళు దాన్ని యూజ్ చేసుకుంటాంలో కింద ఉంటుందండి. అంటే ఒక స్ట్రీమ్ లైన్ అయ్యే వరకు ఈ లోపల భారం పడేది మాత్రం వర్తకులు మాత్రం తీవ్రంగా నష్టపోతాడండి వర్తకుడు. ఎందుకంటే సరుకు తీసుకొస్తూ ఉంటాడండి. ఇప్పుడు ఏమైనా ఉంటే ఈడని ఇప్పుడు వాళ్ళకి ఏం రూల్స్ తెలుసు, జిఎస్టీ పడి వస్తున్నా సరే మామూలుగా ఎలా చెక్ పోస్టులు ఉంటాయి కదండి. చెక్ పోస్టులో అవగాహన లేదు. ఇప్పుడు ఏమవుతుందో అవతలోడు ఏమవుతాడో యువతలో ఏమవుతుందో తెలియదు. ఇంకా స్టార్టింగ్ ఈ లోపల చెకింగ్ లో నీ బిల్ లేదు, లేదా అది లేదు, ఇది లేదు అని చెప్పి మామూలుగా ఇవన్నీ కూడా తరగబడి కింద ఉంటుంది. 2-3 నెలలు మనకి ఏం బాధ పెట్టినని చెప్పేశారు. బాధ పెట్టినంటే ఆయన ఏమో కేసులు రాయమన్నాడు కానీ ఆఫీసర్స్ కి ఏమో ఇన్స్ట్రక్షన్ ఏమో లేదు కదండి. మన మామూలుగానే మీకు కేసులు 2 నెలల వరకు మిమ్మల్ని వదిలేస్తా ఉన్నాడు తప్ప లెఫ్ట్ చేసుకోమని చెప్పలేదండి. లెఫ్ట్ చేయమని ఎవరు చెప్పడం మీరు మామూలుగా మీరు ఎలా కాదో చేసుకోండి అని చెప్పలేదండి. అందుకు ఖచ్చితంగా ఈ ఆఫీసర్స్ హెరాస్మెంట్ ఉంటుందండి. అలాగే 4 కోట్ల మంది మన భారతదేశంలో చిన్న వ్యాపారస్తులు అందరికీ కూడా ఈ జిఎస్టీ వల్ల మనం ఎంతో కొంత తలగపోటు కింద ఉంటుందండి. వ్యాట్ వచ్చేటప్పుడు సుమారు మనకి ఇంకా బాగా
వ్యాట్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా మామూలు ఏపీ జిఎస్టీ 1957 వ్యాట్ వచ్చిందన్నారు. వ్యాట్ తీసుకొచ్చి 10 ఏళ్ళు అవుతున్నారు. ఈ 10 ఏళ్ళ లోపల మళ్ళీ అన్నీ జిఎస్టీ వచ్చింది. ఈ జిఎస్టీ మీద పూర్తి అవగాహన కల్పించలేదు కాబట్టి వ్యాపారస్తులు 2 నెలలు కదా మేము ఆఫీసర్ని మన డీసీ గారిని కూడా అడిగామండి. అలాగే మన స్టేట్ కమిషనర్ని అడిగాం. ఒక 6 నెలల పాటు వ్యాపారస్తులు ఇబ్బంది లేకుండా చిన్న చిన్న తప్పులుంటే ఎక్స్క్యూజ్ చేయండి అంటే నా పరిధిలో లేదని అంత సెంట్రల్ గవర్నమెంట్ పై నుంచి నాకే తెలియట్లేదు మీకేం చెప్తాను అంటున్నాడు. సెంట్రల్ స్టేట్ సమాన అవకాశాలే. డైరెక్ట్ కమిషనర్ విజయవాడలో మీటింగ్ చేసినప్పుడు అండి డైరెక్ట్గా చెప్పాడండి, నాకు మీరు చెప్పింది నేను ఎంతవరకే తప్ప నాకు దీని మీద నేను ఏది కూడా క్లారిఫికేషన్ ఇవ్వలేను ఇద్దరికి రేట్ అని చెప్తుంది జరిగిందండి. సెంట్రల్ అంటే పెడితే స్టేట్ వాళ్ళకి ఏం తెలియదు. ఎంత దారుణం అంటే ఏంటి, స్టేట్ వాళ్ళు మాకు అధికారం రైట్ చేసి కేసు పెట్టే అధికారం మాకు ఇవ్వండి అని చెప్పి స్టేట్ సిటీఓస్ అందరూ కలిసి ధర్నా చేశారండి. మొన్న వాళ్ళు గీతలు పెంచుకొని అడగొచ్చండి, లేదా మాకు పనిగా ఎక్కువ అవుతుంది మాకు ఫెసిలిటీస్ ఏర్పాటు చేయండి గవర్నమెంట్, మాకు పెనాల్టీ వేసే అధికారం శిక్షించే అధికారం మాకు ఇవ్వని అడుగుతుంది. ఎంతవరకు దారుణం అంటే గవర్నమెంట్ని వాళ్ళు అడుగుతుందండి. అంటే దాన్ని బట్టి ఎంతసేపు శిక్ష వేసే ఇది ఉంటేనే వాటికి డబ్బులు వస్తాయండి. దీని మీద పూర్తిగా వ్యాపారస్తులు అందరూ కూడా దీన్ని పూర్తిగా అవగాహన కల్పించుకుని దాన్ని వ్యాపారాలు చూస్ చేసుకోవాలని చెప్పి మేము ఆల్రెడీ ఒత్తిడి చెప్తాం జరుగుతుందండి. అలాగే అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ కూడా మేము అన్ని చోట్ల కూడా చూసి చిన్న చిన్న తప్పులుంటే ఎక్స్క్యూజ్ చేయమని చెప్తున్నాం. దీని వ్యాపారస్తులను కూడా జాగ్రత్తగా అన్ని స్టడీ చేసుకుని చేయాలి తప్పండి. ఏదైనా పొరపాటున అప్లోడ్ చేస్తే మాత్రం దాని పెనాల్టీ ఆటోమేటిక్ జనరేట్ అయిపోద్దండి. దాన్ని మామూలుగా కేంద్ర మంత్రి చేయలేడు, రాష్ట్ర మంత్రి చేయలేరు. ఆటోమేటిక్గా కంప్యూటర్ దాంట్లో ఫిల్ చేస్తారండి. తప్పు చేస్తే ఆటోమేటిక్గా జనరేట్ అయిపోవచ్చేద్దండి. అది రిటర్న్ టైంకి నువ్వు ఎంత కట్టాలి ట్యాక్స్ ఇది తప్పు చేరిస్తావు అని వచ్చేద్దండి. దానివల్ల మాత్రం వర్తకుడికి తెలియక ఏమాత్రం ఫైల్ చేసినా సరే దాని ఇబ్బందులు ఆటోమేటిక్గా ఉంటాయండి. ఇప్పుడు మీరు అన్నట్టుగా సర్వరావు గారు అందరూ కూడా స్వాగతిస్తున్నాం, కాకపోతే ఇందులో లోటుపాట్లు ఇవే అని చెప్తున్నారు. బాధ లేకుండా ఉండాలి అంతే. విస్తృతమైన పరిచయాలున్న వ్యక్తిగా, ఒక బిజినెస్ మ్యాగ్నెట్గా ఈ లోటుపాట్లని కేంద్ర ప్రభుత్వంలో పడాల్సిన వాళ్ళు చెవిలో పడేసే ప్రయత్నాలు ఏమైనా చేస్తారా? తప్పకుండా కలెక్టివ్ ఇన్ఫర్మేషన్ ఉంటే కలెక్టివ్ తీసుకుంటే తప్పకుండా తీసుకుని దగ్గరుండి సాధ్యం చేస్తాం. ఆ ప్రాబ్లం ఏం లేదు. ఇట్లా నిజాయితీగా ఉన్నప్పుడు మన కేసు జెన్యూన్ అయినప్పుడు మనం వెళ్ళడం తప్పేం లేదు కదా, మనం రిప్రజెంట్ చేస్తాం. ఆ ప్రాబ్లం అంటే ఇందులో ఇప్పుడు విస్తృతమైన స్లాబ్లు ఉండడం కానీ, లేకపోతే ఇప్పుడు అంటున్నట్టుగా ఇందులో మీరు కూడా అన్నట్టుగా మాకు కేసులు రాసే అధికారం ఇవ్వండి, మాకు శిక్షించే అధికారం ఇవ్వండి అని కోరే వాళ్ళని కోరికలు నెరవేరకుండా దాన్ని ఏ ప్రభుత్వం కూడా హర్షించదు. ఎవరు కూడా పబ్లిక్ హర్షించే పరిస్థితి లేదు. అధికారులు కూడా అండి వాళ్ళు ఏమంటారంటే మా చేతుల్లో ఏమీ లేదు, అంతా కంప్యూటర్ చేతిలో ఉంది, కంప్యూటర్ ఏం చెప్తే మేము చేయాలి అంటే అంత కంప్యూటర్ బాధ్యత ఎక్కువగా సుబ్బారెడ్డి గారి మీద ఉంది నా ఉద్దేశంలో. నిజంగా కొద్దిగా గొప్ప బలేష్ గుప్తా గారు కూడా దాంట్లో కదా ఉన్నారు. కాబట్టి వర్క్ షాపులు పెట్టుకుని మనం ఉన్నదంతా కంప్యూటరే. ఆడే దేవుడే కాదు, మన కుర్రాళ్ళందరూ కూడా చాలా మంది కుర్రాళ్ళు కంప్యూటర్లో ఆరితీరున్నారు, ప్రపంచాన్ని సాధిస్తున్నారు. ఇవాళ అలాంటి 2-3 రమ్మని చెప్పి పూర్వకాలం అయితే చెప్పేదండి శ్రీను గారు, పూర్వకాలం యాక్ట్ వచ్చిన తర్వాత ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ 5-6 నెలలు పట్టేది. సాఫ్ట్వేర్ ప్యానల్ వచ్చేసింది. ఇప్పుడు ఇవాళంటే ఇంకా రాలేదని అంటున్నారు కుమార్ గారు. కూడా ఈ రోజు కూడా అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు మన దగ్గర. ఎందుకంటే ఇప్పుడు మనం బ్యాంక్ రిటర్న్ అయ్యాలంటేనే సర్వర్ డౌన్ అయిపోతుంది మనకి. ఒక రిటర్న్ ఇవాళ నెలకు 3 రిటర్న్లు వేయాలి. రేపు జిఎస్టీ వచ్చిన తర్వాత 300 కోట్ల ఇన్వాయిస్ అప్లోడ్ చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టని చెప్పి అంటారు. అది ఎంతవరకు డేటా అంతా వెళ్ళిపోతుంది. మాకు ప్రైవసీ లేదు, మాకు చెప్పాలంటే మొత్తం అంతా డేటా అంతా వెళ్ళిపోతుంది. మేము ఇక్కడ ఏం కొడతారు ఎలక్ట్రానిక్ లింక్లో ఎన్రోల్ అయిపోద్దండి. మాకు ప్రైవసీ కూడా లేకుండా మొత్తం అంతా సిస్టమ్ మీదే చేస్తున్నారు. 10వ తారీఖుకల్లా సేల్స్ రిటర్న్ వేయాలి, 15 కల్లా పర్చేజ్ రిటర్న్ వేయాలి, మళ్ళీ 20th కల్లా రిటర్న్ వేయాలి. ఇప్పుడు సుబ్రాజు గారు ఇంకొకటి హోటల్ బిల్లుకి సంబంధించి, హోటల్లో బిల్లు ఇది దొంగ బిల్లు అని అనిపిస్తే నీకు వెంటనే దాన్ని వాట్సాప్లోనో దేంట్లోనే పెట్టి మాకు పంపిస్తే అది జెన్యూన్ బిల్ అయితేనే నువ్వు డబ్బులు ఇవ్వచ్చు, లేకపోతే తినేసి వెళ్ళిపోవచ్చు అనేది కూడా ఏదో జరిగిందని చెప్తున్నావు. అవును సార్, తెలంగాణ నుంచి సేల్స్ ట్యాక్స్ కమిషనర్ గారు ఈ మధ్యనే ఒక 15-20 రోజుల క్రితం వచ్చినటువంటి వార్తలో నేను కూడా చదివానండి. వాట్సాప్లో వచ్చింది. అది ఏంటంటే మేము ఇమ్మీడియట్లీగా ఒక యాప్ రిలీజ్ చేస్తున్నాం, దీని మీదే పనిచేస్తున్నాం. హోటల్కి వచ్చిన తర్వాత ఆ హోటల్ యజమాని వచ్చినటువంటి కస్టమర్ దగ్గరికి వచ్చినట్టు 300, 200, 500 బిల్లు వచ్చింది. అది నువ్వు ఆ నెంబరు అది నువ్వు ఫోటో ఒకటి తీసి ఆ యాప్లో పెడితే అది మాకు మేము అది ఒరిజినలా డూప్లికేటా అనేది మాకు మేము సర్టిఫై చేస్తాం. అప్పుడు డూప్లికేట్ అయితే నువ్వు ఆ హోటల్లో ఆ రోజు ఏదైతే నువ్వు
తీసుకున్నావో ఆ బిల్లు పే చేయక్కర్లేదు. నెక్స్ట్ ఈ హోటల్ మీద మేము చర్య తీసుకుంటాం అని చెప్పి దానికేమో జైలు శిక్ష అని చెప్పి అది నేను కూడా చదవడం జరిగిందండి. ఏమో ఏళ్ళ వారు ఏ కొరడా తీసుకుంటే దానికి మేము రెడీగానే ఉన్నాం. జిఎస్టీ విధానంలో ప్రతి ఒక్కరూ ఇందులో ఎన్రోల్ అయ్యారండి, ఎవరిని తప్పించలేదు. అక్కడ డాక్టర్లు, అడ్వకేట్స్ ఏదో రూపంలో అందరినీ వచ్చారు. ఆఖరికి దేవుని కూడా ఇందులో అన్ని ఓకే సార్, అవగాహన కల్పించాలి. ఇంకా అందరూ చదువుకున్న వాళ్ళు లేరు, బాగా కాస్త చదువు రాలేదు వీడికి మొద్దోడు అంటే మొన్న మా గురువు గారు చెప్పారు, ఒరే వీడికి ఒక కిరాణా కొట్టి పెడదాం అని 4 బత్తాలు కొని అక్కడ పెడితే వాడు ఇప్పుడు కంప్యూటర్ పెట్టి 4 బత్తాలు ఏమిటి 20 లక్షల లోపల ఉన్నాడు. ఉన్నా లేకపోయినా ఇవన్నీ వెనకాల నుంచి ముందు నుంచి హరాస్మెంట్లు. కొంచెం అవగాహన కల్పించవలసిన అవసరం గవర్నమెంట్ మీద ఖచ్చితంగా ఆఫీసర్ల మీద ఉందండి. వాళ్ళు ఇంకా కొంచెం టైం తీసుకోవాలి. ఈ జిఎస్టీపై తొలి విడతగా జరిగిన చర్చల సారాంశాన్ని తీసుకుంటే ఇక్కడ ఏ ట్రేడ్ నుంచి వచ్చిన వారైనా సరే ఓవరాల్గా జిఎస్టీని స్వాగతిస్తున్నాం. కాకపోతే దీంట్లో ఉన్న సంక్లిష్టతను తొలగించాలి. ఇది సంక్లిష్టత బదులు అందరికీ అర్థమయ్యేలాగా సరళంగా ఉండాలి, సరళీకృతంగా. మీరు పైగా వర్తకులందరూ చెప్పేది ఒకటే మాట, మీరు ఎంత పన్ను వేసినా మేము వసూలు చేసేది వినియోగదారుడి దగ్గర నుంచే కాబట్టి మా జేబులో పడుతుందని కాదు, ఇది వినియోగదారుడి తరఫున మేము మాట్లాడుతున్నాము. ఇది వినియోగదారుడు అర్థం చేసుకోవడానికి కొంత టైం పడుతుంది, ఎందుకంటే వినియోగదారుడికి ఎక్స్పీరియన్స్ అయ్యే వరకు వినియోగదారుడికి తెలియదు. ఇది ఒకటైతే ఇవాళ ఇంత జరిగినా సరే కూడా సమాజంలో భారతదేశంలో ఇవాళ జిఎస్టీ అనేది ఒక బ్రహ్మ పదార్థంలా కనిపిస్తుంది. మనం తొలి విడత ఈ చర్చలో వర్తకుల అభిప్రాయాలు ఎలా ఉన్నాయి, దాంట్లో ఉన్న మంచి చెడ్లు ఎలా ఉన్నాయి, దాంట్లో ఉన్న లాభాలు ఎంత ఉన్నాయి, నష్టాలు ఎంత ఉన్నాయి, ఇవన్నీ కూడా చాలా ఒక రకంగా ఒక మంచి చర్చనే మనం శ్రీకారం చుట్టి చేసుకున్నాం. దీన్ని వచ్చే వారం మరింత విస్తృతంగా అసలు జిఎస్టీలో ఉండే ఇంకా లోతైన విశేషాలు, ఇంకా వివిధ ట్రేడ్లలో ఉండే లాభ నష్టాలు, వీటన్నింటినీ కూడా చర్చించుకోవడం కోసం నిపుణులు, ప్రొఫెషనల్స్ ఇలాంటి వాళ్ళందరినీ కూడా మనం ఈ చర్చకు ఆహ్వానించి వారితో కూడా చాలా వివరాలు సవివరంగా తెలుసుకుంటాం. అంతవరకు కూడా ఇంకొక విషయం మనకు చెప్పాల్సిన విషయం ఏంటంటే, వర్తక లోకం భయపడుతున్నట్టుగా జైలు శిక్ష కూడా వేశారు ఇందులోను అని చెప్పుకుంటే, జైలు శిక్ష అనేది ఇవాళ కొత్తగా వచ్చింది కాదు. ఇదివరకు నిత్యావసర వస్తువుల చట్టం అనే చట్టం ఉండేది. నిత్యావసర వస్తువుల చట్టంలో ఎసెన్షియల్ కమ్యూనిటీస్ యాక్ట్ ప్రకారం అందులో కూడా హైకోర్టులో తప్ప ఎక్కడ బెయిల్ ఇవ్వనంత శిక్షలు కూడా ఉండేవి. అవన్నీ ఆ తర్వాత వర్తక సంఘాలు అన్నీ ఉద్యమించడం, అన్నీ తీసేయడం అన్నీ జరిగాయి. ఇదివరకు కూడా ఉన్నాయి. జైలు కల్తీ నిరోధక చట్టంలో కూడా జైలు శిక్షలు ఉన్నాయి. ఇలాంటివన్నీ ఉన్నాయి. కానీ అవి రేర్గా అకేషనల్గా అయితే ఇక్కడ వర్తకులైనా మనమైనా అనుకోవాల్సింది ఏంటంటే ఇది దుర్వినియోగం కాకుండా ఉండాలి. ఆ దుర్వినియోగం కాకుండా ఉండి అవగాహన విస్తృతమైన చర్చ జరిగితే ఆ దుర్వినియోగం కాకుండా వర్తకుడు ఎలా ఉండాలి, వినియోగదారుడు ఎలా ఉండాలి, వినియోగదారుడు లాభపడాలి, వర్తకుడు నష్టపోకుండా ఉండాలి అనే పద్ధతిలో చూసుకుని ప్రభుత్వానికి ఆదాయం ఉండాలి అనే విషయంలో తీసుకుంటే ప్రభుత్వాల పన్నులు ఎలా వసూలు చేయాలన్నదానికి చాణక్యుడు చెప్పిన గొప్ప సిద్ధాంతం ఉంది. అది అటు వినియోగదారుని కానీ, ఇటు ప్రజలను కానీ, ఇటు వర్తకుని కానీ ఎవరిని నొప్పించకుండా తేనెటీగ మకరందాన్ని ఎలా సేవిస్తుందో ఆ విధంగా పన్నులు వసూలు చేయాలని ఎప్పుడో చాణక్యుడు చెప్పారు. ఆ విధానాలు ప్రభుత్వానికి వంటపడితే చాలా బాగుంటుంది. అన్నింటికి మించి వర్తకుల వరకు మనం ఒక భరోసాగా తీసుకోవచ్చు. ఎందుకంటే వినియోగదారుని మనం చెప్పలేం, కానీ ఎందుకంటే రేపు పొద్దున్న కట్టేది మనమే. వర్తకుడికి మాత్రం ఒక భరోసా ఏంటంటే మీకు 2 ఏళ్ల వరకు మిమ్మల్ని ఎవరు అరెస్ట్ చేయరు. ఎందుకంటే ప్రభుత్వాలు ఏ పని చేసినా ఓట్ల పనితోనే చేస్తాయి కాబట్టి, ఓట్ల కోసం చూస్తారు కాబట్టి 2 ఏళ్ల వరకు మీకు ఆ భరోసా మాత్రం మేము ప్రభుత్వం తరఫున మనమే ఇచ్చేయచ్చు. అందుచేత మీరు అరెస్టుల గురించి భయపడక్కర్లేదు. ఈనాటి ఈ కార్యక్రమానికి విచ్చేసి విస్తృతమైన చర్చకు నాంది పలికిన మీ సిసిసి పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ స్వస్తి.